నాన్న స్టార్ట్ చేసేయమ్మా. చేయనా స్టార్ట్ చేసేయమ్మా. మన ప్రభువును మన రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో చేరి వచ్చిన సహోదరులందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ స్త్రీల కుడికిని ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించుకున్నాం. సహోదరి బ్యూలా ప్రారంభ ప్రార్థన చేస్తారు. సహోదరి బ్యూలా ప్రారంభ ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధులైన మా దేవ పరలోకమందు తండ్రి, పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలకు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నాయన పరిశుద్ధుల భద్రపరిచి ఆయన కాచి కాపాడి తండ్రి ఆయన ఏదో ఆర్థిక సమయంలో మన నాయన స్త్రీల కొడుకులో ఆయన చేరి నేను ఆత్మ సత్యం ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన చేతికి మీకు వందనాలు స్తోత్రం తండ్రి. మన నాయన ఈ కొడుక్కి నాయన ఇంకా రావాల్సిన బిడ్డలు అనేక మంది ఉన్నారు. నాయన రైతు మీరు జ్ఞాపకం చేసుకొని సకాలంలో రావడానికి సహాయం దయచేసి నీ కృప చూపించండి నాయన. జూన్ కూడా నా తండ్రి నాయన మీ ఆధీనంలో ఉంచుకోండి తండ్రి. కరెంట్ మీ ఆధీనంలో ఉంచుకోండి నాయన. అందరికీ నాయన డేటా సరిపడడానికి సహాయం దయచేసి నీ కృప చూపించండి తండ్రి. నాయన వాక్యం చెబుతున్న నా తండ్రి నాయన దాసులను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఆ తండ్రి ఆ బిడ్డ కావాల్సిన తండ్రి నాయన మాటలను మీరు ఆ బిడ్డకు అందించండి తండ్రి. దాని ద్వారా మేము అనేకమైన మేలు పొందగలిగే వారిగా ఉండడానికి సహాయం దయచేసి నీ కృప చూపించండి నాయన. నీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఈ కూడికి ఆది నుంచి అంతవరకు నాయన మీరే ఉండి అధ్యక్షత వహించండి నాయన. నా తండ్రి నాయన నీ కొరకు నా తండ్రి నాయన జరుగులాగా నీ కృప చూపించి మీరే మహిమకంత ప్రభావాలు ఆరోపించుకోమని ఈ కొద్ది ప్రార్థన పాసంగా చేర్చుకోమని వేవేలతో తిరిగానే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పుడు సహోదరి సారా సిస్టర్ గారు మరియు చిన్నారి సంధ్య కలిసి పాట పాడి వినిపిస్తారు. సహోదరి సారా గారు చిన్నారి సంధ్య కలిసి పాట పాడి వినిపిస్తారు. ట్యూబ్ లో ఉన్న మీ అందరికీ నా వందనాలండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కూడా పేరు పేరు వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి పాటల పుస్తకంలో పెద్ద పాటల పుస్తకంలో వచ్చి పాట సంఖ్య 187, చిన్న పాటల పుస్తకంలో వచ్చేసరికి పాట సంఖ్య 395. అక్క నా వాయిస్ వినబడుతుందా? పెద్ద పాటల పుస్తకంలో వచ్చేటప్పటికి 187 అండి. చిన్న పాటల పుస్తకంలోకి వచ్చేటప్పటికి 395. మహాసమధ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు. మహాసమధ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించెదను. మహాసమధ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు. మహాసమధ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు. ప్రభు నీవే నాదు జీవము నేను పూర్తిగా ముదుడను. దాచబడి తిని అందు స్థిరపరచితివి నన్ను. ప్రభు నీవే నాదు జీవము నేను పూర్తిగా ముదుడను. దాచబడి తిని నీ యందు స్థిరపరచితివి నన్ను. ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను. ప్రత్యక్షమై మహిమయందు ప్రభు నిన్ను స్తుతించెదను. మహాసమధ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు. మహాసమధ్యా ఓ యేసు బహు విశాలుడవు నీవు. ప్రభు నీవే విజయుండవు మరణమున్ జయించితివి. సర్వశక్తి అధికారము
నీ అందు వశమందున్నవి. ప్రభు నీవే విజయుండవు, మరణము జయించితివి. సర్వశక్తి అధికారంబులు నీ అందు వశమున్నవి. నిన్ను బట్టి జయించేదను, దీనుడనై భజించేదను. నిన్ను బట్టి జయించేదను, దీనుడనై భజించేదను. మహాసమధ్యావు యేసు, బహు విశాలుడవు నీవు. మహాసమధ్యావు యేసు, బహు విశాలుడవు నీవు. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించేదను. ప్రేమ పూర్ణుడా నిన్ను మనసారా స్తుతించేదను. మహాసమధ్యావు యేసు, బహు విశాలుడవు నీవు. మహాసమధ్యావు యేసు, బహు విశాలుడవు నీవు. ప్రారంభ ప్రార్థన చేసిన సహోదరి బ్యూలాకి, ఒలివ ప్రార్థన మందిర సహోదరులందరి తరపున నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. తిరిగి పాట పాడిన సహోదరి సారా గారికి, చిన్నారి సంధ్యాకి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం శ్రేష్టమైన సమయంలోకి వెళ్తున్నామండి. మరి అందరూ కూడా శ్రద్ధతో దేవుని వాక్యాన్ని వినాలని దేవుని నామంలో మీ అందరికీ మనవి చేసుకుంటున్నాం. ఇప్పుడు మన ఆత్మీయ తల్లి మరియు దైవ సహకారాలైన కృపాజయ్ కుమార్ గారు మనకి ఆత్మీయ సందేశాన్ని అందించబోతున్నారు కనుక శ్రద్ధతో ఆలకించవలసిందిగా కోరుకుంటూ సమయాన్ని మన ఆత్మీయ తల్లి గారికి అప్పచెప్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ ప్రభావతి. వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకా సంఘం కూడా రావాల్సి ఉన్నారు, వస్తారని అనుకుంటున్నాను. ఒక ముగ్గురు సిస్టర్స్ బైబిల్ తీసుకొని మీ మ్యూట్ ఆన్ చేసుకొని అన్మ్యూట్ లో పెట్టుకొని నేను చెప్పే రెఫరెన్స్లు కొంచెం చదవండి. ముగ్గురు సిస్టర్స్ లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుండి 45 వచనాలు ఒకరు చదవండి. ఒకరు, ఓకేనా? లూకా సువార్త 1వ అధ్యాయం 39 నుండి 45 వరకు ఒకరు చదవండి. మరొకరు 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు ఒకరు చదవండి. మూడవదిగా కీర్తన గ్రంథం 66 కీర్తన 1 నుంచి ఆఖరి వరకు చదివితే మంచిదని ఆశపడుతున్నాను. మీరు ఎవరు చదువుతారో త్వరగా చదవాలమ్మా. ఆ దినముల యందు మరియ లేచి యోధా ప్రదేశంలోని కొండ సీమలోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జకర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనం చేసింది. ఎలిజబెతు మరియ యొక్క వందనవచనం వినగానే ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనిదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిందానవు, నీ గర్భఫలములు ఆశీర్వదింపబడును. నా ప్రభు తల్లి నా యుద్ధకు ప్రాప్తించును. ఇదిగో నీ శుభవచనం నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసెను కనుక నమ్మిన ఆమె ధన్యురాలనని. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. 1 సమూయేలు 2వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు. మరొకరు, మరియు హన్నా విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను. నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయమేదియూ లేదు. యెహోవా అనంత జ్ఞానియగు దేవుడు, ఆయనే క్రియలను పరీక్షించువాడు. ఇకను అంత గర్వముగా మాట్లాడకుడి, గర్వపు మాటలు మీ నోట రానియకుడి. ప్రఖ్యాతి నొందిన విలుకాండ్రు ఓడిపోవుదురు, తొట్టిల్లిన వారు బలము ధరించుదురు.
తృప్తిగా భుజించిన వారు అన్నము కావాలని కూలికి పోవుదురు. ఆకలి గొనిన వారు ఆకలి తీరా తిందురు. గొడ్రాలు 7 పిల్లలను కనును, అనేకమైన పిల్లలను కన్నది కృషించిపోవును. జనులను సజీవులను గాను మృతులను గాను చేయువాడు యెహోవాయే. పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమిగల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు మణుగుదురు. బలము చేత ఎవడును జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పరమండలములలో నుండి ఆయన వారి పైన ఉరుము వలె గర్జించును. లోకపు సరిహద్దులలో నుండి వారికి ఆయన తీర్పు తీర్చును. తాను నియమించిన రాజునకు ఆయన బలమిచ్చును. తాను అభిషేకించిన వానికి అధిక బలము కలుగచేయును. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. 66 కీర్తన. 66. మరి మీరు ఎక్కువ చదివితే చదవమ్మా, చదువు. వాసులారా, దేవుని గురించి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. నీ కార్యములు ఎంతో భీకరమైనవి. నీ బలాతిశయములు బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. సర్వలోకము నీకు సంస్కరించి నిన్ను కీర్తించుము. నిన్ను నామను బట్టి నీ నామను బట్టి నిన్ను కీర్తించును. దేవుని ఆశ్చర్య కార్యములను చూడరండి. నరుల ఎడల ఆయన జరిగించు కార్యములను చూడగా ఆయన భీకరుడై ఉన్నాడు. ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసెను. జనులు కాళ్ళ నడికించే దాటిరి. అక్కడ ఆయన యందు మేము సంతోషించితిమి. ఆయన తన పరాక్రమముల వలన నిత్యము ఏలుచున్నాడు. అన్య జనుల మీద ఆయన తన దృష్టి ఉంచి ఉన్నాడు. ద్రోహులు తాము హెచ్చించుకొన తగదు. జనములారా, మా దేవుని సన్నిధించుడి. గొప్ప స్వరముతో ఆయన కీర్తి వినిపించుడి. జీవప్రాప్తులనుగా మిమ్మును కలుగజేయువాడు ఆయనే. ఆయన మా పాదములు కదలనీయడు. దేవా, చాలా నాన్న 14వ వచనం చదువు. 14 కూడా. నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కు బడులము, నా నోరు వంచిన మ్రొక్కు బడులను నేను నీకు చెల్లించెదను. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రభువా, మహిమ కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఘనత వహించినటువంటి దేవుడు, గొప్ప దేవుడవుగా, నమ్మకమైన తండ్రివిగా, ఉన్న దేవుడవుగా, ప్రేమగల తండ్రి, నీ యందు భయభక్తులు గల వారి ప్రతి పరిస్థితిలో నీ యొక్క ప్రత్యక్షతను, నీ ప్రభావాన్ని, నీ మహిమను కనపరుచువాడా, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం. స్తుతి కీర్తనలు అందదగినటువంటి దేవుడవు, ఘనతా ప్రభావం అందదగిన దేవుడవు, సాగిలపడి నమస్కరించడానికి సరిపోయినటువంటి దేవుడవు, అత్యున్నతమైన సింహాసనం మందు ఆశీనుడైనటువంటి దేవుడవు. నా తండ్రి, సృష్టి కర్త అయిన నీ ఎదుట సృష్టము సాగిలపడి నమస్కరించడానికి సరిపోయిన సామర్థ్యత కలిగిన దేవుడవుగా మాకు మీరున్నందుకే నీకు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను. గత 8 నెలలు మా జీవితంలో 2020 అనేకమైన పరిస్థితులు గుండా 8 నెలలు సంఘాన్ని, నన్ను, మమ్మలను మీరు దాచి కాపాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతిని చాటులో నివసించేవాడు సర్వశక్తి నీడలో విశ్రమించేవాడు అన్నట్టుగా నీ సర్వశక్తిని యొక్క నీడలో మేము విశ్రమించడానికి సహాయం చేసినందుకు వందనాలు. సెప్టెంబర్ నెల ప్రభు నా తండ్రి మొదటి బుధవారం స్త్రీల కూడికలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి వందనాలు. సంఘాన్ని సమకూర్చినందుకు స్తుతిస్తున్నాం. దేవా, మాకిచ్చిన రక్షణ అయోగ్యులం, అపాత్రులం. నా తండ్రి, పాపము చేత అపరాధము చేత ఏడవబడినటువంటి వారం, మరణ శాసనం మా మీద రాయబడి ఉంది. మరణానికే యోగ్యులం ప్రభా. నా తండ్రి, నిత్య నరక శిక్షకు నా తండ్రి పాత్రులం. అయ్యో, అట్టి నన్ను మమ్మలను మీరు ప్రేమించినారు ప్రభా. వందనాలు. కొలతలేని ప్రేమ, మితిలేని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ ప్రభా. మేడలు మీరు చూపించి ప్రేమలను తండ్రి మా కొరకై నీ ప్రియకుమారుని క్రీస్తు యేసు ప్రభు వారినే ప్రభా అర్పణగా బలిగా అర్పించినావు.
ఒక మంచి వ్యక్తి కొరకు ఒక మంచి వ్యక్తి చనిపోవటం అనేది సహజం, కానీ అయోగ్యుల కొరకు అపాత్రుల కొరకు ఎవరు చనిపోతారు ప్రభువా? కానీ మరణం నా తండ్రి మరి నీ ప్రేమ మరణం కంటే బలమైంది అన్నట్టుగా ఆ బలమైన నీ ప్రేమను కలువరిసుల్లో చూపుట ద్వారా మాకిచ్చిన విడుదలకై, విమోచనకై, రక్షణకై స్తుతిస్తూ ఆరాధిస్తుంటున్నాం. నువ్వు కాచిన ప్రశస్తమైన రక్తదారుల చేతనే మమ్మల్ని మీరు ప్రభావ సమస్త దుర్నీతి నుండి కడిగి మమ్మల్ని కొనుక్కొని నీ ప్రియమైన జనముగా ప్రత్యేకించబడిన వారుగా, రాజులుగా ప్రభు నా తండ్రి ఈ భూమి మీద యాజకత్వం చేసేవారిగా, మా ప్రభువుని ఆరాధించి స్తుతించేవారిగా మమ్మలను ప్రత్యేకించుకుని ప్రతిష్ఠించుకున్నా నీ ప్రేమకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినం పాడిన పాటలను బట్టి వందనాలు ప్రభా. తిరిగి నీ లేఖనాలు చదువుకున్నాం. లేఖన భాగాలను వివరించడానికి ఏమాత్రము ప్రభు అర్హత లేనటువంటి దాన్ని అయోగ్యరాలు నైనను ప్రభు యోగ్యపరిచిన దేవుడు ప్రభా. ఈ మట్టిని మహిమ చేత నింపండి. నా పెదవులకు నీ వాక్కును అందించండి. నీ జ్ఞానము చేత నింపండి. వినివారికి క్షేమం మేలు కలుగునట్లుగా సహాయం చేయండి. నాతో కూడా స్పష్టంగా మాట్లాడుతూ రండి ప్రభా. నువ్వు జీవవాక్యము ప్రభా నాతని మా ఎడల మీరు ప్రత్యక్షపరచుకోండి. నీ ధర్మశాస్త్ర గ్రంథంలోని సంగతులను చూసినట్లుగా మా నేత్రాలు మీరు తెరవండి ప్రభా. ఎందుకంటే నీ వాక్యం మా పాదాలకు దీపం, మా త్రోవకది వెలుగయ్యింది కనుక నీ వాక్య ప్రత్యక్షతలో ఆ వెలుగులో ఆ సత్యములో మేము నడవడానికి నా తండ్రి మీరు మాకు సహాయం చేస్తూ రండి ప్రభా. వాక్యమైన దేవుడు నీవే కనుక నాయన ఈ సమయంలో మా మధ్యన ఉండి మాట్లాడి మహిమా ఘనత ప్రభావాలు ఆరోపించుకోండి. సంపూర్ణంగా నన్ను మరుగు చేయండి. మనిషి కనపడకుండా సహాయం చేయండి. మనిషి మాటలు నా తండ్రి రాకుండా దాయి చూపించండి. నీ యొక్క నా తండ్రి అదుపులో ఉంచుకొని మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. చదువుకున్న లేఖన భాగాల్లో నేను ఒక ప్రత్యేకమైన అంశం అంటే పోయిన వారం వరకు నేను మీతో మాట్లాడాను. ఎవరి గురించి మాట్లాడాను? అభిషేకు గురించి మాట్లాడాను. రాజు ఇంటికి చేర్చబడి రాజు ఇంట్లో పనికత్తెగా తనకు ఏర్పరచబడి నియమించబడిన పనిలో ఆమె ఆదరించిందిగా, ప్రేమించిందిగా, పరిచర్య చేసిందిగా, కనిపెట్టిందిగా. ఆమె ఆ చిన్నది ఉందని, ఆమె ఏర్పాటు, ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో ఆ సంగతులన్నీ మనం శ్రేష్టమైనటువంటి సంగతులు మనం అభిషేకు యొక్క జీవితం ద్వారా నేర్చుకున్నాం. మీరు కూడా నేర్చుకొని అవి మీ జీవితంలో అలవాటు చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. వాక్యం వినడం ప్రాముఖ్యం కాదు, వాక్యానుసారంగా జీవించడం ప్రాముఖ్యం. వాక్యం ఏం మాట్లాడుతుందో, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనేది గ్రహించి వాక్యానుసారంగా ప్రవర్తించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కనుక అట్టి ప్రాముఖ్యమైనటువంటి వాక్యపు యొక్క వెలుగులో మనం దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి ఈ స్త్రీల కూడికలు, మరి వాక్య కూడికలు, ప్రసంగ కూడికలు, లేదంటే స్వార్థ కూడికలు, లేదంటే బోధ కూడికలు, లేదంటే ఆ టీచింగ్ అంతా కూడా అందుకే జరుగుతుందనే సత్యాన్ని మనం గ్రహించాలి. దేవుడు తన సంఘాన్ని పోషించడానికి ఇలాంటి కూడికల ద్వారా మనతో మాట్లాడుతూ వస్తుంటాడు. ఇదేనే నేను మరొక ప్రత్యేకమైన అంశాన్ని మీ ముందు పెడుతూ ఉంటూ దాన్ని ఏమన్నానంటే, దీనికి నేను పెట్టుకున్న ప్రభు పుట్టక మునుపు జరిగినటువంటి సంగతులు మీ మధ్యకు తేవాలని ఇష్టపడుతున్నాను. నేను చదివిన లేఖనాల్లో 39 నుంచి 45 లోకాసు వార్త 39:45లో ఇద్దరు స్త్రీలు పాడిన పాటలు మనం విన్నాం. ఆ ఇద్దరు స్త్రీలు ఎవరంటే 39 నుంచి మరి 40, 41, 42, 43, 44 వచనాల వరకు ఒక ఎలిజబెత్ గారు మాట్లాడిన మాటలు పరిశుద్ధాత్మతో నిండి, తర్వాత 45 నుంచి మరి 45వ వచనం వరకు, 46వ వచనం వరకు, 45 వరకు ఆమె మాట్లాడిన మాటలు ఎలిజబెత్ గారు, 46 నుంచి కిందకి మరియమ్మ గారు మాట్లాడిన మాటలు మనం అక్కడ చూస్తున్నాం. ఈ ఇద్దరు దేవుని వాగ్దానాలను బట్టి ఉత్సహించినటువంటి వారుగా మనకి కనపడతారు. వీరిద్దరూ జరిగినటువంటి సంగతులలో అడ్వెంట్ అనేటటువంటి మాటని, అంటే ప్రభువుకు ప్రవచనానికి, ప్రభు ప్రవచనం యొక్క నెరవేర్పుకి మధ్య జరిగినటువంటి కాలాన్ని అడ్వెంట్ అనే మాట, ADVE అంటే అడ్వెంట్ అనే మాటతో దాన్ని పిలుస్తారు. ఆ పిలిచినటువంటి మాటలో ఇద్దరు స్త్రీల గురించి నేను ఇది మాట్లాడడం, ముఖ్యంగా నేను మరియమ్మ గారి గురించి కూడా
మాట్లాడాలని ఆశపడుతున్నాను. తల్లి అయిన మరి యొక్క ప్రత్యేకత, శ్రేష్టమైనటువంటి ఆ వచన భాగాలను నేను మాట్లాడని ఇష్టపడుతున్నాను. MA 60 మేరీ అంటేనేమో తిరుగుబాటు అని, మరియా అనే మాటకు అర్థం సముద్రం అంతా చేదైందని. చేదు యాక్చువల్గా చేదు అని రాశారు, కానీ అది ఇంగ్లీష్ నిఘంటువులో ఏముందంటే సముద్రం అంతా చేదైందట ఆమె. తర్వాత సముద్రం అంతా కన్నీరు కార్చిన స్త్రీ అంట కూడా. ఎవరు? తల్లి అయిన మరియా. మరియలు 7 ఉన్నారు బైబిల్ గ్రంథంలో. తల్లి అయిన మరియా, యాకోబు యోసే తల్లి అయిన మరియా, మగ్దలేన మరియా, పాపాత్మరాలైన మరియా, మార్తా మరియా, లాజర్ గారి మరియా, ఇలాగూ మరియలు 7 మరియలు ఉన్నారు. ఒకసారి నేను మన మందిరం పడిపోని మందిరం ఉండేటప్పుడు నేను ఈ 7 మరియల గురించి మాట్లాడాను మీతో. కనుక ఈ మరియలు కాకుండా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ మరి యొక్క ప్రత్యేకతను మనం చూడాలంటే, సముద్రం అంత చేదైనటువంటి సహోదరిని ఆయన ఏం చేశాడంటే స్త్రీలలో ఆశీర్వదించబడిన దానిగా, తర్వాత ధన్యురాలిగా చేశాడు. అది ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కనుక ఈ ఎలిజబెత్తుని మరియా కలుసుకునేటటువంటి సంగతులలో మరియా గారు, ఎలిజబెత్ గారు ఇద్దరు కూడా యూదులు. వారు యోధా గోత్రానికి చెందినటువంటి వారు. మరియా యోధా గోత్రానికి చెందినటువంటి సహోదరి. మరి మన ఎలిజబెత్ గారు అహరోను సంతతికి చెందింది. ఎలిజబెత్ గారు భర్త జకరియా గారు లేవి గోత్రములో నెహమ్యా గ్రంథంలో ఆయన జెరుబ్బాబేలు గారు 2వ మందిరాన్ని నిర్మాణం చేసినప్పుడు ఆ నిర్మాణంలో కొంతమందిని పాడేవారుగా, కొంతమంది ప్రకటించేవారుగా, కొంతమందిని యాజకత్వం చేసేవారుగా ఆయన భాగాలుగా పంచేటప్పుడు అబియా తరగతి, అబియా అనేటటువంటి జకరియా గారి తండ్రి అబియా కదా, అబియా గారు 24వ గోత్రానికి చెంది 24 గోత్రములు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దినం యాజకత్వం జరిగిస్తున్నప్పుడు ఈయన 24వ వాడు అనమాట. ఈ విషయాలు నేను మరి మీకు తేటగా వాక్యంలో చూపిస్తాను, మీకు ఏమి కంగారు పడకండి. కనుక ఈ 24వ తరగతులు ఉన్న జకరియా గారు వీరు ఆ దినాల్లో యాజకత్వం జరిగించాలంటే, లేదంటే ఆరాధన చేయాలంటే, దేవుని సన్నిధిలో ధూపం వేయాలంటే వారు సంవత్సరం ముందే మందిరాలకు వచ్చేవారు. సిలోహు మందిరానికి గాని, జెరుబ్బాబేలు కట్టించినటువంటి యెరూషలేము దేవాలయం తిరిగి కట్టిన మందిరంలో గాని, యెరూషలేము దేవాలయంలో సొలొమోను కట్టించినప్పుడు గాని మందిరాల్లో ఆరాధన చేయాలంటే వాళ్ళు సంవత్సరం కాలం పైన సిద్ధపడేవారు ఒక యాజకత్వం జరిగించే ప్రధాన యాజకుడు. ఎందుకంటే తన కోసం, తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం, తన భార్య కోసం, తన యొక్క పితరుల కోసం వారు దినదినము బలులు అర్పించి ముందు యాజకుడు తన్ను తాను శుద్ధి చేసుకోవాలి. ఈ కార్యాన్ని మనం లేవి కాండంలో చూసాం. నేను చెప్పుకుంటా వెళ్ళిపోతున్నాను. కనుక వీళ్ళ శుద్ధీకరణ అయిపోయాక ఆ వరుసలో వీళ్ళు వెళ్ళి ధూపం వేసి ఆరాధన చేయాలి. కనుక వీళ్ళిరువురు కూడా లేవి గోత్రీకులే. ఎవరెవరు? జకరియా, ఎలిజబెత్లు కూడా కదా. ఇది ఒక పోలిక. రెండవ పోలిక మరియమ్మ గారు మరి యోసేపు గారు ఇద్దరు కూడా యోధా గోత్రికులు. చూడండి మీరు మొదటి దినవృత్తాంతర గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం మ్యూట్ ఆన్ చేసుకొని ఒకరు రెఫరెన్స్లు చదివి నాకు అందించండి. నేను చెప్పేయి మీకు త్వరగా వెళ్తుంది, ఓకేనా? మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం 3:5 త్వరగా. యెరూషలేములో 33 సంవత్సరములు ఏలెను. యెరూషలేములో అతనికి పుట్టిన వారెవరనగా అమ్మీయేలు కుమార్తె అయిన బత్షెబా వలన కలిగిన షిమ్యా, శోబాలు, నాతాను, సొలొమోను అను నలుగురు. అంటే దావీదు గారికి అంతకు ముందు 6 పుట్టారు. 6 తర్వాత బెత్షెబా వలన పుట్టినటువంటి కుమారులు 4. బెత్షెబాకి దావీదుకి కలిపి పుట్టిన కుమారులు 4 ఆ భాగంలో. ఆ ముందు 6 పుట్టారు వేరే ఆమెకి, ఓకేనా? ఆ తర్వాత బెత్షెబా పుట్టిన 4లో షిమి, శోబాలు ఉన్నారు కదా. తర్వాత నాతాను, సొలొమోను ఉన్నారు. మరియమ్మ గారు నాతాను వంశంలో నుండి వచ్చారు. మరియమ్మ గారు ఎక్కడి నుండి వచ్చారు? నాతాను వంశంలో నుండి మరియమ్మ గారు వచ్చారు. సొలొమోను వంశంలో నుండి యోసేపు గారు వచ్చారు.
యోసేపు గారు సొలొమోను సంతానం నుండి వచ్చారు. అంటే ఇద్దరు కూడా ఒకే తల్లి ఒకే తండ్రికి పుట్టినటువంటి వారు. అంటే దావీదుకు అప్పుడు బహుభార్యతత్వం ఉంది. బహుభార్యతత్వంలో భార్యలకు కొద్ది మందిని కుమార్తెలను కన్నాడు, ఉపపత్నులు కొద్ది మంది కుమార్తెలను కన్నాడు. కానీ బెత్షెబా వలనటువంటి పుట్టినటువంటి బెత్షెబా ఎందుకు దేవుడు అంతగా ఏర్పాటు చేసుకున్నాడంటే, తన సహోదరుని యొక్క భార్యను ఆశించినటువంటి దావీదు కదా, దావీదు ఆశించినాడు గనుక ఆమెకు కలిగినటువంటి ఆ యొక్క అన్యాయాన్ని దాన్ని పూడ్చడానికి దేవుడు తన గోత్రం నుంచి సొలొమోన్ ఇచ్చినాడు, నాతాన్ని ఇచ్చినాడు. సొలొమోనికి ఈ సింహాసనం తన తల్లి అని బెత్షెబా ద్వారా వచ్చింది. అది మీరు రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో మీకు స్పష్టంగా 3వ అధ్యాయంలో స్పష్టంగా మీకు తెలుస్తుంది. కనుకనే ఈ సంతానం అంటే దావీదుకి బెత్షెబాకు కలిగినటువంటి సంతానంలో పుట్టినటువంటి వారే వీరిద్దరూ కూడా. అంటే ఒకే గోత్రం, అంటే ఒక రక్షించబడినటువంటి. ఇందుకే మన బక్సింగార్ అసెంబ్లీ కానీ వేరే అసెంబ్లీస్ అంటారు, మన అసెంబ్లీ వాళ్ళు మన అసెంబ్లీలో వివాహం చేసుకోవటం మంచిది, వేరే అసెంబ్లీ వాళ్ళు మనం తెచ్చుకుంటే కొంత కాంట్రవర్సీ వస్తుంది అనేటటువంటి, మనం కాకుండా వేరే వాళ్ళు లేరు కదా ఏనానా ఈ గ్రూప్ లో అని కూడా ఒకటి మనోళ్ళు మాట్లాడుతూ ఉంటారు. నేనేమంటానంటే రక్షించబడినటువంటి ప్రతి బిడ్డ యోగ్యురాలే, చేసుకోవచ్చు అనేది నాది. ఎందుకంటే సిద్ధాంతం కరెక్ట్ అని నేను అనలేను, సిద్ధాంత పరంగా మనం ప్రభు దగ్గరికి వెళ్తామని అనలేం, కానీ మనము రక్షించబడి ఉండడం చాలా ప్రాముఖ్యమైన సంగతి అని నేను ఎంచి మాట్లాడుతున్నాను ఈ విషయాలు. కనుక ఇద్దరు కూడా ఒకే తల్లి తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు. వీళ్ళు కూడా లేవి గోత్రం నుంచి వచ్చినటువంటి వారు ఇద్దరు సంగతులను మనం అంటే సైమల్టేనియస్ గా మనం చూసుకుంటూ వస్తున్నాం. కనుక వీళ్ళిద్దరు కూడా యోధా గోత్రం వర్ధిల్లినట్లుగా ఇశ్రాయేల్ గోత్రం వర్ధిల్లలేదు. అదే మొదటి దినవృత్తాంతాల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం మీరు అన్మ్యూట్ చేసుకొని మీరు త్వరగా రిఫరెన్స్ చదవండి. షిమీకి 14 కుమారులను 6 కుమార్తెలను కలిగిరి. అతని సహోదరులకు ఎంతో మంది కుమారులు కలగలేదు. యూదా వారు వృద్ధి అయినట్లు వారి వంశములన్నీ వృద్ధి కాలేదు. ఎందుకు యోధా వారిని ఎందుకు వృద్ధి అయ్యారంటే, యోధా వారు ప్రత్యేకించబడినటువంటి వంశం. అది యోధా గురించి దావీదుతో దేవుడు చెప్పాడు, నీ సంతానాన్ని నేను వర్ధిల్ల చేస్తాను, నీ సంతానం నిత్యము ఉండేటట్లుగా చేస్తాను, నీ సంతానం మీద సింహాసనం మీద నా వంటి ప్రవక్త ఉండకుండా నీకు పోవడం అని చెప్పాడు. నిత్యము నీ సింహాసనం నిలబడుతుందని దావీదుతో వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దానాన్ని బట్టి దేవుడు యోధా గోత్రాన్ని వర్ధిల్ల చేశాడు. తన సహోదరుల గోత్రం అంతగా అంటే ఇశ్రాయేలు గోత్రాలు అంతగా వర్ధిల్లినట్లుగా మనం చూడం, కానీ వర్ధిల్లారు. వాళ్ళు కూడా ఆకాశపు ఇసుక రేణువుల వల్లెను ఆకాశపు నక్షత్రాల వల్లే కూడా వారు కూడా వర్ధిల్లినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ నిర్ణయం అంటే మనము ఫస్ట్ నుంచి దావీదు ఆ యోధా గోత్రా నుంచి కానీ మనం చూస్తూ వస్తే ఈ నిర్ణయం అనేది ఈ స్త్రీ నిర్ణయించబడినటువంటి స్త్రీ అనే సంగతిని మీరు మనసులో పర్టికులర్ గా పెట్టుకోండి. ఎందుకంటే ఆయన ఏం చెప్పాడంటే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో స్త్రీ సంతానం అని చెప్పాడు. ఆదికాండం 3వ అధ్యాయంలో ఆ స్త్రీ సంతానం అంటే ఏమే? యేసు ప్రభు వారే ఆ స్త్రీ ఏమే. కనుక అక్కడి నుంచి ఆమె నిర్ణయం జరిగినట్లుగా చూస్తున్నాం. రెండవది యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో యెషయా 7:14లో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమానుయేలు అని పేరు పెట్టుదు అన్నాడు. ఆ కన్యక ఎవరు? ఈ మరియమ్మ గారే. ఏమండి, ప్రవచనాల్లో ఉన్న మరియమ్మ గారు ఈమె, ఆదిలో ఉన్నటువంటి మరియమ్మ గారు. ఎందుకు ఆ మాటలు అంటున్నానంటే, మనము ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయంలో ముందుగా నిర్ణయించబడ్డాం కదా. మొదటి అధ్యాయంలో 6వ వచనంలో నేను అక్కడక్కడ వచనాలు చూస్తున్నాను చూడండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించుటకై 6వ వచనం మధ్య భాగంలో మనలో ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. ఒకటి. రెండవ భాగం జగత్ పునాది వేయబడకు మునిపే నిర్ణయించుకున్నాడు. 3వ భాగం 12వ వచనంలో మధ్య భాగంలో మనలను ముందుగా నిర్ణయించి, తన సంకల్పాన్ని బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి అనే భాగాలు మీరు గట్టిగా పట్టుకోండి. కనుక మన ఏర్పాటు ఇప్పుడు రక్షించబడ్డాం, కానీ మన నిర్ణయం ఎప్పుడు జరిగిందనమాట? జగత్ పునాది వేయబడక మునిపే జరిగింది. మన నిర్ణయం ఇప్పటిది కాదు. కనుక మరియమ్మ గారి నిర్ణయం ఎప్పుడు జరిగింది?
ఈ జగత్ పునాది వేయబడక మునిపే జరిగింది. ఆమె ప్రవచనాల్లో ఉన్నటువంటి స్త్రీ, ఆ కన్యక, ఆమె ప్రత్యేకించబడినటువంటి కన్యకగా మనం ఈ మరియమ్మ గారిని చూస్తూ ఉన్నాం. నా జీవితంలో ఇట్టి ప్రత్యేకత ఉందా? ఆమె ఈ రోజుకి జీవ గ్రంథంలో తనకు ఒక స్థానాన్ని పెట్టుకొని, ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ధన్యురాలుగా ఈ రోజు వరకు వెలుగుతూ ఉంది ఇక్కడ. మరి నీవు నేను ఆ జీవ గ్రంథంలో నీ పేరు రాయబడిందని, నువ్వు ఉన్నావని, ఆ నిరీక్షణ, ఆ విశ్వాసం, నీ నిర్ణయం ముందే జరిగిందని, ఈ జగత్ పునాది వేయబడకునిపై నువ్వు క్రీస్తులో ఉన్నావని ఆ నిర్ణయం, ఆ అవగాహన, ఆ స్పృహ కలిగి బ్రతుకుతున్నామా లేదా అనుదినం. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కనుక ఈమె నిర్ణయం ఎలాగ జరిగింది? జగత్ పునాది వేయబడకునిపై జరిగింది. 750 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడినటువంటి స్త్రీ. 6000 సంవత్సరాల క్రితమే, 4000 సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభు వారు స్త్రీ సంతానం అని చెప్పబడినటువంటి స్త్రీగా ఆమె ఉంది. దావీదు గోత్రానికి వచ్చేసరికి యోధా గోత్రాన్ని దేవుడు వర్ధిల చేసి అందులో నుంచి మరి యోసేపుని, మరియమ్మని ఏర్పాటు అక్కడి నుండి జరిగింది. మన ఆ రూట్ మ్యాప్ అలా తీసుకుంటూ ఆ రూట్ మ్యాప్ చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటదండి, మరియమ్మ గారు రూట్ మ్యాప్ చూస్తే. కనుక దేవుని పిల్లల యొక్క తర్వాత ఇంకోటి ఏంటంటే ప్రవక్తుల యొక్క ప్రవచనాల్లో ఉన్నటువంటి స్త్రీ ఏమే. మత్తయి సువార్త 1:23 చూడండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 23వ వచనం. 22-23 చదవండి. గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. కన్యక గర్భవతి అయిన కుమారుని 23 అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగింది. ప్రవక్తల ప్రవచనాల్లో ఉన్నటువంటి కన్యకేమ ఎవరుమా? ప్రవక్తల ద్వారా పలికిన మాటలలో ఉన్నటువంటి స్త్రీ. కనుక ప్రవక్తల ద్వారా పలికిన ప్రవచనాల నెరవేర్పులో ఈ స్త్రీ ఉంది. కనుక ఈ స్త్రీ చాలా ప్రాముఖ్యమైనటువంటి సహోదరిగా మనకు కనబడుతుంది. అంతే కూడా కాకుండా అభిషక్తుడు అనేవాడు కన్యక నుంచి వస్తాడని రాసినటువంటి సంగతిలో మొదటి మనం ఆదికాండం 49వ అధ్యాయంలో మీరు 8-10 వచనాలు చదువుతూ ఉంటే, ఆదికాండం 49లో 8-10 వచనాలు చదువుతూ ఉంటే, యోధా నీ సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉంటది, నీ తండ్రి కుమారులు నీ ఎదురు సాగిల పడతారు. ఎంత బాగా చెప్పారో చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు ఎదుట తన తండ్రి కుమారులతో సహా సాగిల పడతారు. యోధా కొదమ సింహం అని మాట్లాడుతూ 10వ వచనంలో షిలోహు వచ్చు వరకు అన్నాడు. అతడు షిలోహునకు వచ్చు వరకు అని అర్థం కింద. అతడు అంటే అభిషక్తుడని పాత బైబిళ్లలో ఉంది. కనుక అభిషక్తుడు అనేటటువంటి వాడు వస్తాడు, ఆయన యోధాల నుండి వస్తాడు. అతని కుమారులు, తన తండ్రి కుమారులే ఆయన ఎదురు సాగిలి పడేటట్టుగా చేస్తాడు. తన చెయ్యి శత్రువుల మీద మెడ మీద ఉంటది. తన సహోదరులు కూడా స్తుతిస్తారు. అట్టి ప్రవచనాల్లో ఉన్నటువంటి దైవజనుడు అనేటువంటి ప్రతిష్ఠించబడిన మరి అభిషక్తుడగినటువంటి వారు షిలోహుకు వచ్చే వరకు ఆయన ఉంటాడని ప్రవచించిన ప్రవచనాల్లో ఉన్నటువంటి సహోదరిగా మన మరియమ్మ గారు కనబడుతున్నారు. రెండవదిగా యోధావారి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం. నేను ఇంకా సబ్జెక్ట్ లోకి రాలేదంటే ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, టైం అయిపోతే ఆపేద్దాం, తర్వాత చూద్దాం. ఇర్మియా గ్రంథం 33 14-16 దాకా చదివితే అక్కడ కూడా ఆ మాటలు ఉంటాయి. చదవండి. యెహోవా వాక్కు ఇదే ఇశ్రాయేలు వంశస్థులను కూర్చియు యూదా వంశస్థులను కూర్చియు నేను చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చినాయి. నేను యోధా వారి వంశం గురించి మాట్లాడింది, ఇశ్రాయేలు వంశం గురించి మాట్లాడేటటువంటి మాటల యొక్క నెరవేర్చే దినాలు వచ్చేసాయి. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును చూపించెదను.
దావీదు యొక్క నీతి చిగురు యేసుక్రీస్తు ప్రభు వారిని మొలిపిస్తానంటున్నాడు. ఆ దినాలు వచ్చేసినాయి అని చెప్తున్నాడు. అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగిస్తాడు. ఆ దినములలో వారు రక్షింపబడుదురు, యోధావారు రక్షించబడతారు, యెరూషలేము నివాసులు సురక్షితంగా నివసిస్తారు. యెహోవాయే మనకి నీతి అని యెరూషలేముకు పేరు పెట్టబడుతుంది. ఎందుకు యెరూషలేములో యోధావారు రక్షించబడతారు అంటే యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే దినాల్లో యోధావారు రోమా గవర్నమెంట్ యొక్క దాసులుగా ఉన్నారు. రోమా గవర్నమెంట్ కింద వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే దినాల్లో వారు ఉన్నారు. రక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నారు, విడిపించే వారు లేనటువంటి స్థితిలో ఉన్నారు. వారు విమోచకుడు వస్తాడని ఎదురు చూస్తున్నారు తప్ప ఆ ఎదురు చూస్తున్న వాడు ఎప్పుడు వస్తాడో తెలియక ఆ దినాలు వచ్చేసి నేను ఇర్మియా గారు ప్రవచించారు గనుక ఆ ప్రవచనాలను ఆధారం చేసుకుని వాళ్ళు ప్రార్థన చేస్తూ మాకు విడుదల, మాకు రక్షకుడు, మా విమోచకుడు, నీతి న్యాయాలను అనుసరించేవాడు దావీదు చిగురు మాకు వస్తాడు అనేటటువంటి నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి దినాలు. వారి చెరలో వారు దాసులుగా ఉన్నారు కనుక దాసత్వంలో వారు ఉన్నటువంటి బిడ్డల్ని ఆయన విడిపించడానికి వస్తాడు కనుక ఆ వచ్చేవాని కొరకై వారు ఎదురు చూస్తున్నటువంటి వారు ప్రవచనాలు ఎత్తి వాక్యాన్ని మాట్లాడుకుంటున్నటువంటి వారుగా కూడా మనకి ఇక్కడ కనపడతారు. అది లూకాసు వార్త 1వ అధ్యాయం 54వ వచనం చూడండి. ఇందాక ఒక వాక్యం చదివించాను, అదేంటంటే ప్రవక్తల ప్రవచనాన్ని నెరవేరినట్లుగా అనే మాట ఒకటి. తర్వాత ఇక్కడ 1వ అధ్యాయం 54 అబ్రహామునకును అతని సంతానమునకు యుగాంతము వరకు అన్నాడు అని మాట్లాడుతుంది మరియమ్మ గారు. అంటే అబ్రహాంకు వాగ్దానం చేసినటువంటి పుత్రుడు, తర్వాత అతని సంతానం మూలంగా యుగంతరముల వరకు వస్తానన్నటువంటి పుత్రుడు ఆయన వస్తున్నాడు అనే సంగతిని ఎరిగిన వారే వారు ప్రవచనాల్లో అగుపడుతున్న మరియమ్మ గారి యొక్క ఆ ఛాయ కనిపిస్తుంది. పేరు కనబడట్లేదు కానీ ఛాయ కనపడుతూ వస్తుంది నేను చెప్పిన ప్రవచనాల్లో. ఆమెను మనం గమనించాలి. రెండవది దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 24-25 వచనాలు చూడండి. 9వ అధ్యాయం 24-25 వచనాలు. 24 తిరుగుబాటును మానుపుటకును, పాపము నివారణ చేయుటకును, దోషముల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును, యుగాంతం వరకుంటను బట్టి నీతి బయలుపరచుటకును, దర్శనములను ప్రవచనను ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును, నీ జనమునకు పరిశుద్ధ పట్టణం అని 70 వారాలు విధించబడాలని 4వ వచనంలో చెప్తూ 25లో యెరూషలేమునకు మరలా కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడకు అధిపతి వచ్చు వరకు 7 వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అని అన్నాడు. ఈ అభిషక్తుడు వస్తాడంటే 7 వారాలు పూర్తయినాయి. ఈ పూర్తయిన దినాల గురించి కూడా అక్కడే మాట్లాడుతూ వచ్చినాడు దానియేలు గారు. ఆ పూర్తయిన దినాలలో ఈ మరియమ్మ గారు ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, మరియమ్మ గారు ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఆ మాటని అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 31వ వచనం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 31వ వచనం. తీసిన వారు త్వరగా చదవండి. ఇశ్రాయేలీయులకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకునిగా చేత హెచ్చించి ఏమన్నాడు, ఈయనే ఆ అభిషక్తుడు, ఆ అధిపతి కదండి. కనుక అభిషక్తుడుగా, అధిపతిగా, దావీదు చిగురుగా, శిలోహు అనేటటువంటి మందిరానికి వచ్చేదాకా యోధావాన్ని రక్షించడానికి, నీతి న్యాయాలను జరిగించడానికి ఆయన వస్తాడనే సంగతిని మనం ఎరుగుతాం. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయం 22వ వచనం 4:22లో రక్షణ యూదులలో నుండి ఎరుగుతున్నదని సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నప్పుడు మాట్లాడిన మాట మనం ఇక్కడ చూస్తాం. 4:22లోన మీరు మీకు తెలియని దాన్ని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారు, రక్షణ యూదులో నుండే కలగాలి కనుక అట్టి రక్షకుడు రానయ్యున్నటువంటి ఆ భయంకరమైనటువంటి దినాలు అవి. తర్వాత రోమపతి 9:5లో అక్కడ ఏముందంటే శరీరం బట్టి క్రీస్తులు దావీదు గోత్రం నుండి వచ్చాడు, వీరిలో పుట్టాడు అని అంటాడు కదా.
9వ అధ్యాయం 5వ వచనం. చాలా సార్లు మనం చదివిన మాటలు ఇవి. పితరులు వీరు వారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను. ఈయన సర్వాధికారి దేవుడండి, నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు, ఆమేన్ అని అంటున్నాడు. కనుక ఈయన శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టినటువంటి వాడుగా, ప్రవచనాల్లో ఉన్నటువంటి వాడుగా, దావీదు చిగురుగా అనేటువంటి సంగతులు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కనుక దేవుని పిల్లలు అట్టి సంతానములో వేయబడుకుని మనం ఏర్పాటు జరిగిందని ఎరిగి ఆయన రక్షకుడు మన కొరకు పుట్టాడు. కనుక ఆ పుట్టినటువంటి రక్షణ ద్వారా మనం రక్షించబడి, మన అపరాధముల నుంచి విడిపించబడి, నీతిమంతులుగా మనల్ని తీర్చి, పాపల విషయమే మనకు పశ్చాత్తాపం కలుగజేసి, పాప నివృత్తి కలుగజేసి, దేవుడు తన సంతానంగా నిన్ను నన్ను చేసుకున్నాడు. అట్టి సంతానంగా చేయబడినటువంటి వారిలో మరియమ్మ గారు కూడా ఉన్నారు. కనుక మెస్సియా కొరకు ఎదురు చూసిన వారు ఎవరెవరంటే, ఆ దినాల్లో యూదులు చూశారు, కన్యకలు ఎదురు చూశారు. ఎందుకంటే కన్యక గర్భంలో నుండి వస్తానన్నాడు కనుక కన్యకలు ఎదురు చూశారు, పరిసయ్యులు చూశారు, శాస్త్రులు చూశారు, సద్దూకాయలు చూశారు, యాజకులు చూశారు, జ్ఞానులు చూశారు. అక్కడున్నటువంటి వారు అందరూ కూడా ప్రవక్తలు చూచినారు. ఆ నెరవేర్పు కొరకు అందరూ కూడా దేవుని యొక్క రాకడ కొరకై ఎదురు చూస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఎందుకంటే ఆమె కన్యక ఎదురు చూస్తుంది రక్షకుని కొరకు, విమోచనకు. రోమా యొక్క అధికారం నుండి, వారి బలాన్ని నుండి, యూదులను వారు చేస్తున్న హింసల నుండి, వారి బంధకారాల నుంచి వారు బంధించబడుతూ, పాపానికి అమ్మివేయబడుతూ, యూదులు భయంకరమైన స్థితిలో నలిగిపోతున్న దినాల్లో దేవుడు వారిని రక్షించాలని వీరు బహుగా ప్రార్థన చేస్తున్నటువంటి ఆ యొక్క దినాలులో మరియమ్మ గారు ప్రార్థన చేసే ప్రార్థనా పరురాలుగా కనబడుతున్నారు. ఈ దినాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ దినాల్లో కూడా మనకు వచ్చిన శ్రమలు, నిందలు, అవమానాలు, కన్నీరు, కష్టము, వ్యాధులు, బాధలు, ఉపద్రవాలు, త్రోసివేయబట్టం, జనుల చేత అనావకంగా నిందించబట్టం, మన జీవితాల్లో ఆరాధన లేకపోవటం, దాంతో సహవాసాలు కూడుకోలేని ఈ భయంకరమైన సిచ్యువేషన్స్లలో కలిసి ఆరాధన చేయలేటువంటి స్థితులలో నువ్వున్నప్పుడు నువ్వు ప్రార్థనలో పరిశుద్ధమైన కన్య కంటే ప్రవర్తన అనే సంగతి ఒక చోట చెప్పాను. పరిశుద్ధమైనటువంటి ప్రవర్తనకు గుర్తు కన్యకత్వం అంటే. కనుక అట్టి పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ప్రార్థన చేస్తున్నావా? సోదరి, మరేవలే నువ్వు ప్రార్థనా పరురాలువా? మరేవలే నీ ప్రార్థన అంగీకరించేవాడుగా ఉన్నాడా? నేను ఇవాళ ఉదయం ఒక యాప్ చూశాను. ఆ యాప్ లో పాల్ యాంగిచో గారంటే ఎంత పెద్ద భక్తుడు, చాలా పేరుంది ప్రపంచ దేశాలు అంతట్లో. ఆయన ప్రధానమంత్రి ఫోన్ చేశాడంట. పాల్ యాంగిచో దక్షిణ కొరియాలో ఉంటారు కదా, ఆ దక్షిణ కొరియా ప్రధానమంత్రి ఫోన్ చేస్తే ఈయన ఎత్తలేదంట. అసిస్టెంట్ ఎత్తి, ఇప్పుడు చెయ్యొద్దు, తర్వాత ఫోన్ చేయండి, పాల్ యాంగిచో గారు ఇప్పుడు మాట్లాడరని చెప్పి పెట్టేశాడంట. అదే నేను ప్రధానమంత్రి మాట్లాడుతున్నాను, మీరు ఎందుకు ఫోన్ ఎత్తారు అని అంటే, ఇప్పుడు ఆయన మాట్లాడరండి అని ఫోన్ పెట్టేశారంట. సాయంత్రం చేయండి అంటే వాళ్ళు మళ్ళీ చేశారట. చేస్తే ఈసారి దక్షిణ కొరియా ప్రధానమంత్రి ఫోన్ చేశాడంట. ఆయన పాల్ యాంగిచో గారు ఎత్తాడంట. ఎత్తిన తర్వాత, నేను ప్రధానమంత్రిని ఫోన్ చేస్తే నువ్వు ఎందుకు ఇట్లా రిప్లై ఇచ్చావనంటే, అయ్యా నేను నవ్వి, నేను ప్రపంచానికి ప్రధానితో మాట్లాడుతున్నాను. ప్రపంచానికి ప్రధాని ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. దేవునికి ప్రార్థన చేస్తున్నాను, ప్రపంచానికి ప్రధానితో. నువ్వు దక్షిణ కొరియాకే కదా ప్రధానివి, అందుకే ఎత్తలేదు అన్నాడు. సునాయాసంగా చెప్పాలంటే. కనుక ప్రార్థన చేసే టైంలో నీకు ఎలాంటి ఇంపార్టెంట్ కాల్స్ వచ్చినా ప్రార్థన అనేది చాలా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి. పరిస్థితులు చాలా అననుకూలంగా ఉన్నాయి కనుక ప్రార్థనలో గడపాలి. ప్రార్థనలో మెలకువ నీకు అవసరం. నువ్వు శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన నీ పరిస్థితులను మారుస్తుంది. ప్రార్థన ఈ ప్రపంచ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన ప్రభుతో మాట్లాడేది. అది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఈ లోకముల అధికారుల కంటే, ధనం కంటే, డబ్బు కంటే, బంధుత్వం కంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటి సమయం ప్రార్థనా సమయం. అట్టి ప్రార్థనా సమయాన్ని చేద్దాంలే, కాసేపు చేద్దాంలే, కొద్దిసేపు నడుము వాల్చి చేద్దాంలే, నడువు నొప్పి పని చేసి కదా. మన స్త్రీలు అనుకోవట్లా, మీరు అనుకోవట్లేదని నేను అనుకుంటున్నా, ఎందుకు దీన్ని మాటలు కదా. అలాగే మనం ఎన్నిసార్లు పోస్ట్ పోన్ చేస్తున్నాం ప్రార్థన. అలిసిపోయి వచ్చాములే, ప్రభు మమ్మల్ని కాపాడు అని పడుకుంటున్నావా? ఆయన నిన్ను కాపాడటానికి ఏమన్నా నీ కాట కాపరా? లేకపోతే నీ ఇంటికి ఆయన కావలిదారిగా పెట్టుకున్నావా? జీతం ఇచ్చి ఆయన ఏమన్నా? అలాంటి కాదు మనం చేయాల్సింది. మనకు ఆయన అవసరం, ఆయన కాపుదల మనకు అవసరం, ఆయనకు అవసరం లేదు.
ఆయన అవసరం లేని ఆయనే నీ కొరకు నా కొరకు నిరంతరము విజ్ఞాపన చేస్తూ ఉంటే నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వేం చేస్తున్నావు? ఓ సహోదరి, ఎంతసేపు నీ ప్రార్థన జీవితంలో గడపగలుగుతున్నావు? ఏది ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నావు? పని ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నావు, ప్రార్థన ప్రాముఖ్యంగా ఎంచట్లేదు. నీ బాధ్యతలు ప్రాముఖ్యమైనగా ఎంచుతున్నావు, నీ యొక్క ప్రార్థన ప్రాముఖ్యమైనగా ఎంచలేకపోతున్నావు. నీ యొక్క వ్యాపారం ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నావు, నువ్వు ప్రార్థనను పోస్ట్ పోన్ చేస్తున్నావు. నీ ఉద్యోగం ప్రాముఖ్యమైనదిగా ఎంచుతున్నావు, నీ ప్రార్థనా జీవితాన్ని కాలాన్ని గడుపుతున్నావు. కనుక ఏది నీ జీవితంలో ప్రాముఖ్యమైంది సోదరి? అమ్మా, ఏది ప్రాముఖ్యమైంది? నీ ప్రార్థన జీవితం కదా ప్రాముఖ్యమైంది. నిన్ను కాపాడగలిగింది, నిన్ను ఆశీర్వదించగలిగేది, పరిస్థితుల నుంచి విడిపించగలిగేది. మరియమ్మ గారు ప్రార్థన చేస్తున్నారు, పవిత్రతను కాపాడుకుంటూ ప్రార్థన చేస్తున్నారు. లోకం వైపు చూడట్లేదు, శరీరం వైపు చూడట్లేదు, తనకున్న చుట్టూన్న పరిస్థితులను బట్టి చూడట్లేదు. ఆమె ఎంతగా ప్రార్థన చేస్తుందో ఆమె యొక్క క్రియలలో మనకు కనిపిస్తూ ఉంది. కనుక నీ ప్రార్థన జీవితం యొక్క విలువ ఎంత ఇస్తున్నావు? ఈ రోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, నీ కళ్ళెదురుగుండే నీ బంధువులే, నీ చుట్టుపక్కల నీ స్నేహితులే, నీకు తెలిసినటువంటి దైవజనులే ఎంతో మంది ఈ భయంకరమైన వ్యాధితో ప్రాణాలు విడుదలపెట్టి కుటుంబాలు కూడా శవాలు అప్పగించబడకుండా మరణమై స్మరణకు రాకుండా ఉన్నారు. నిన్ను ఇంతగా కాపాడుతున్న నీ ప్రభు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్న నీ ప్రభు, శ్రమల్లో నిన్ను ఆదుకుంటున్న నీ ప్రభు, అనేకమైన పరిస్థితులు గుండా ఏ తెగులు నిన్ను అంటకుండా కాపాడి సంరక్షిస్తున్న నీ ప్రభువుకి నువ్వెంత సమయం ప్రభువులో నువ్వు గడపగలుగుతున్నావు? ఎంతగా ప్రభువులో ఆనందించగలుగుతున్నావు? కొంతమంది సెల్ ఫోన్లో ఆనందిస్తున్నారు, కొంతమంది టీవీలలో ఆనందిస్తున్నారు, కొంతమంది బాతాకాణిలో ఆనందిస్తున్నారు, కొంతమంది వ్యర్థమైనటువంటి సమయాన్ని గడుపుతున్నారు, కొంతమంది ముసలమ్మ మాటలకు తిరుగుతున్నారు, కొంతమంది వారు స్వలాభం కొరకైన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నీ ప్రభువుకి ప్రార్థన చేయటం, నీ ప్రభువు దైవ చిత్తాన్ని గ్రహించటం నువ్వు ఎప్పుడన్నా ఆ విషయం ఆలోచన కలిగి ఉన్నావా? ఇంకా ముందుకు వెళదాం, నేను ఇక్కడ నిలబడట్లేదు, టైం అయిపోయిందా? నేను ఇంకో 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఎందుకంటే ఈ స్త్రీ ఎంతగా దైవ చిత్తానికి లోబడిందంటే, ఈ లూకాసు వార్త 1వ అధ్యాయం 28వ వచనం చూడండి. 38 క్షమించండి, 38. అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అంటుంది. ఎంత తన విషయంలో దైవ చిత్తానికి ఎంతగా లోపరుచుకుంటుందో చూడండి, ఎంతగా దేవుని ఆత్మ వశంలోకి వెళ్ళిపోయిందో చూడండి. నువ్వు దేవుని ఆత్మ వశంలో ఉన్నావా సహోదరి? మొదటి అంశం చెప్పాను, కన్యా స్త్రీ మరియ వలె ప్రార్థన చేస్తున్నావా అని మొదటి ప్రశ్న అడుగుతున్నాను. రెండవ ప్రశ్న ఏమడుగుతున్నట్టే, దేవుని చిత్తానికి నిన్ను నువ్వు అప్పగించుకుంటున్నావా అమంటుంది. అందుకు మరి ఇదిగో ప్రభు దాసురాలను. దాసులు ఏం చేస్తారు? ఒకటి ఇటు పొమ్మంటే వస్తాడు, అటు రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడంట. లూకాసు వార్త 7వ అధ్యాయంలో ఆ దాసుడు యజమానుడు గురించి మాట్లాడుతూ అట్ట అంటాడు, నేను నాకందు కింద 100 మంది ఉన్నారు ప్రభువా, నేను ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు అని అంటున్నాడు. అంటే ఒక దాసుడు ఏం చేస్తాడు? వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాడు, ఉండమంటే ఉంటాడు, రమ్మంటే వస్తాడు. అంటే ఆ యజమానుడు ఏం చెప్తున్నాడు ఆ చిత్తానికి తలవంచటం నేర్చుకున్నావా? నీ యజమానుడైన ప్రభువుకి నువ్వు తలవంచటం నేర్చుకున్నావా? విధేయత నేర్చుకున్నావా? ఆయన చెప్పిన మాటకు లోబడటం నేర్చుకున్నావా? ఆయన వాక్యానుసారంగా జీవించటంకి నువ్వు లోపరుచుకున్నావా లేదా? నీ పరిస్థితులు ఎలాగున్నావు సోదరి? పరీక్షించుకమ్మా. ప్రభు సమీపంగా ఉన్నాడు, ఆయన ఏ క్షణాన్ని వస్తాడో తెలియదు, పరిస్థితులు ఇంకా ఎలా మారబోతున్నాయో తెలియదు. ఈనాన్న దైవ గ్రంథం ఉంది, యాప్లు ఉన్నాయి మాట్లాడుకుంటున్నాం. మోడీ గారు అంటున్నారు చైనా యాప్స్ అని బంద్ చేయండి అంటున్నాడు. అయ్యే కదా సులభంగా వచ్చాయి మనకి, మనం కొనుక్కునే ఖరీదులో యాప్ వస్తుంది. మిగిలినన్ని చాలా ఖరీదు, ఇండియన్ గవర్నమెంట్ పెట్టే ఖరీదే, నువ్వు కొనుక్కోలేవు. రేపు జూమ్ యాప్ మూయబడితే నీకు ప్రార్థన ఏది, వాక్యం ఏది, జీవితం ఏది, సహవాసం ఏది, సంఘం ఏది, పరిస్థితులు ఏవి నువ్వు కూడుకోవటానికి? దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకునే అనుభవంలో నువ్వు ఉన్నావా సోదరి? దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకో. జూమ్ యాప్ కి రమ్మంటే బతులాడాల. పాస్టర్ గారు ఫోన్ చేసి, నేను ఫోన్ చేసి యాప్లు పెట్టి రెండమ్మా అని చెప్పాలి. నీకు లేదా ప్రభు విషయమైన శ్రద్ధ? ఈ పరిస్థితుల నుంచి విడిపించాలనేటువంటి ఆలోచన నీకు లేదా?
ఆమె రోమా గవర్నమెంట్ యొక్క చెర నుండి యూదులను ఇశ్రాయేలును విడిపించమనేటువంటి ప్రార్థన చేస్తున్న స్త్రీలలో కన్య మరియ ఉంది. కనుక దేవుడు ఆ పరిస్థితి నుంచి విడిపించడానికి ఆమె ఆశని చూసి, ఆమె తృష్ణను చూసి, ఆమె హృదయ వాంఛను చూసి, ఆమె హృదయపు కోరికను చూసి ఆయన ఆమె గర్భంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు. నీలో పుట్టాడా ప్రభు? అమ్మ, నిజంగా క్రీస్తు నీలో పుట్టాడా తల్లి? అమ్మ, నీలో నిజంగా ప్రభు పుట్టాడా? ప్రభు నీ యజమానుడని ఒప్పుకున్నావా? ప్రభువుకు నువ్వు దాసరాలను ఒప్పుకున్నావా? ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతున్నావు? నిన్ను ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నానో అన్ని మీరు వేసుకోండి. కనుక అలాగూ మనం జీవించకపోయినట్లయితే ప్రభు మన హృదయంలో నువ్వు నివసించలేడు. నివసిస్తాడా? నువ్వు ఆయన చిత్తాన్ని నెరవేర్చకుండా, ఆయన ఇష్టం వచ్చినట్టు జీవించకుండా, ఆయన చిత్తానికి వ్యతిరేకంగా బ్రతుకున్నా నీలో ప్రభు నివసిస్తున్నాడా? మీరు జీవమగల దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించున్నది మీరు ఎరగరా? దేవుని ఆత్మకు చోటు ఉందా? దేవుని కుమారుడికి చోటుకుందా? ఈమె పరిశుద్ధాత్మ చేత నింపబడింది, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుందని చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి ఎలా కమ్ముకుంటుంది? ప్రార్థనలో ఉంటేనే కదా, ప్రార్థనా శక్తిలోనే కదా పరిశుద్ధాత్మ శక్తిని మనం అనుభవిస్తాం. అట్టి ప్రార్థనా జీవితం, అట్టి అనుభవం నీకుందా? ఎన్ని ఎదుర్కొంది తెలుసా? ప్రభువా, ఇదిగో నీ దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగున అన్న మాటలో ఆమె ఎన్ని ఎదుర్కోవాలో చూడండి. నిందను ఎదుర్కోవాలి, వివాహం కాకుండా గర్భిణి అయినందుకు కన్య ఎన్ని ఎదుర్కోవాలి? నిందను ఎదుర్కోవాలి, అవమానాలను ఎదుర్కోవాలి. వాటిని భరించడానికి ఇష్టపడి నీ దాసురాలు నీ మాట చొప్పున నాకు జరుగున అంటుంది. లోకంలో నిందలు భరించిన, అవమానాలు భరించిన ప్రభు చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలి, మొదటిది. రెండవది, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె ఇష్టపడిపోయింది. చిత్తం నెరవేర్చడం అంటే ఏంటంటే, నువ్వే చెప్తే చేస్తాను ప్రభు అని ఒప్పుకోవటం. నువ్వే చెప్తే నేను దానికి సిద్ధంగా ఉన్నాను ఒప్పుకోవటం ఆయన చిత్తం అంటే. ఆయన చిత్తం అనే మాటకి మరొక అర్థం అదేంటి. కనుక ఆయన చిత్తానికి, ప్రభు నీ చిత్తం, నీ దాసుడు ఆలకిస్తున్నాడు ఆజ్ఞ అంటే నువ్వేం చెప్తావో నేను దాన్ని నెరవేరుస్తాను అనటం. కనుక ప్రభు చెప్తున్నాడు, నీకు నువ్వు గర్భవతి అవుతావు, పరిశుద్ధాత్మ శక్తి నిన్ను కమ్ముకుంటది, పుట్టబోవాడు ఏళ్తాడు, ఆయన పాపం నుంచి విడిపిస్తాడు, ఆయన రక్షకుడుగా రాబోతున్నాడు. ప్రభువా నీ దాసురాలను, నీ చిత్తం, నీ మాట చొప్పు నాకు జరగాలంటది. ప్రభు మాట చొప్పు నువ్వు జరిగిస్తున్నావా? ప్రభు ఇష్టాన్ని నెరవేరుస్తున్నావా? ప్రభు చెప్పినట్టు నడుచుకుంటున్నావా? ప్రభు చెప్పినట్టుగా జీవిస్తున్నావా? నీ ప్రవర్తన బట్టి, నీ మాటను బట్టి, నీ చూపులను బట్టి నీ అత్తగారు మారుతుందా? మీకు తల్లి మారుతుందా? నీ పిల్లలు మారేవారుగా ఉన్నారా? లేదు నీ భర్త మారేవాడుగా ఉన్నాడా? లేదు నీ బంధువర్గం మారేవారుగా ఉన్నారా? నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, ఆయన చిత్తాను నీలో నెరవేర్చడాన్ని బట్టి అనేకులు నీ వైపు త్రిప్పబడేవారుగా ఉండాలి. నువ్వు అలాగున్నావా? అలాగుండాలని మరియమ్మ నేర్పుతుంది. ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడుతుంది కదా. ఒకటి, అవమానాన్ని నిందన భరించడానికి ఇష్టపడింది, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడింది. రెండోది, రక్షకుడు కంటే దాన్ని ఎక్కువగా ఎంచింది కదా. రక్షకుడే ఎక్కువగా అని దేనిని ఎక్కువగా ఎంచలేదంట. రక్షకుడు రావటం ముఖ్యం, ఇక ఏది నా జీవితంలో ముఖ్యమైంది కాదనుకుంది. ఏమండి, మూడో పాయింట్ ఏం చెప్పాను? రక్షకుడు రావటం ముఖ్యం, ఇక మిగిలింది ఏది కూడా నా జీవితంలో ముఖ్యమైంది కాదు అని ఎంచుకుంది. కనుక నీ ప్రభు నీ ప్రాముఖ్యమైన వాడిగా నీ జీవితంలో ఉన్నాడా లేదా అని ఎదురు చూసుకో. రెండవది, నాలుగోది, యోసేపును ఆమెను ఎడనాడిన పర్వాలేదని ఇష్టపడింది. ఒక ప్రదానం చేయబడినటువంటి స్త్రీ ఆ పురుషుడు పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోయాడంటే అది ఆమె జీవితంలో మరలా పెళ్ళి అవుద్దా లేదా ఎన్నో అనుమానాలు వచ్చేస్తాయి కదా. ఆయన పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు అని ఆయన చిత్తానికి విధేయత చూపిస్తుంది. తన శరీర ఇచ్చను గాని, కోరికను గాని, యవన కాలాన్ని గాని ఆమె ఏది కూడా అవసరం లేదనుకుంది. ఏటి వైపు కూడా తన దృష్టిని మరల్చుకోవట్లేదు. ప్రభు వైపు, ఆయన చిత్తం వైపు దాన్ని నెరవేర్చడానికి ఎలాంటి అవమానాన్నైనా, నిందనైనా, శ్రమనైనా అనుభవించడానికి ఇష్టపడినటువంటి సహోదరిగా ప్రధానమైనటువంటి యోసేపు సైతం తను విడనాడినా ఓకే అనుకుంది కదండి. ఐదవదిగా, పెండ్లి కాకుండా గర్భవతి అయితే వచ్చే శిక్షను కూడా ఎదుర్కోవటానికి ఇష్టపడింది.
ఏంటి శిక్ష? పెండ్లి కాకుండా ఆ గర్భవతి అయితే ఆ దినాల్లో చెప్పాలబ్బా. పాపాత్మురాలని స్త్రీ పట్టబెడితే ఊరు వెలుపల తీసుకొచ్చి రాళ్ళు రువి చంపాలా. అది పాపాత్మురాలని ఆమె ఒప్పుకుంటూ బుగ్గి నెత్తి మీద పోసుకొని తల విరజిమ్ముకొని ఆ వీధుల్లో పడి వెళ్ళిపోవాలి. ఆమె మరణ శిక్ష తన మీద ఉంటది, మరణ శిక్ష అమలవుతుందని తెలిసి కూడా ఆమె భరించటానికి ఇష్టపడిన స్త్రీ. మరణం వస్తుందమ్మా. రేపు చర్చిలోకి వెళ్తే కరోనా వస్తుందంటే చర్చికి వస్తారు ఎవరన్నా? మాట్లాడరు. ఎవరు చూడలేదండి నా వైపు. లేదు, అక్కడ ఖడ్గం పట్టుకొని ఉన్నాడు ఒక ఆయన. అది వచ్చినాడు చంపుతున్నాడు అంటే వెళ్తామా? లేదు, అటు వెళ్తుంటే రాళ్ళు వేసి కొడుతున్నారంట రోడ్డు మీద. 144 సెక్షన్ నిన్న డాన్ అన్న ఒక యాప్ పెట్టాడు నాకు. కొడుతున్నారంటే వస్తారా దారి గుండా? మన ప్రాణాలు ఎంత ప్రాముఖ్యమైనవో కదా, మన చిత్తం ఎంత ప్రాముఖ్యమైనదో, మనం ఎంత ప్రాముఖ్యమైన వాళ్ళమో. నీ కొరకు ప్రాణం ఇచ్చిన ప్రభువుకి నువ్వు ప్రాముఖ్యమైనదని ఎంచొద్దా? ఆమెకి ఏం కలిగి ఉంది? మరణ శాసనం తన మీద ఉంది. ఎందుకు? ఆమె ఏ పాపం చేయకపోయినా గర్భవతి అయింది కనుక, పాపం చేస్తేనే గర్భం దాలుస్తారు కనుక సిస్టర్స్ ఇటు వాటిని మరి మరణ శిక్ష అమలు చేయవలసినటువంటి ఆ కఠినమైనటువంటి ఆ ఆజ్ఞ ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించటాన్ని కూడా ఆమె ఇష్టపడి, నీ దాసు ప్రభు, ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును. ప్రభు ఏ మాట చెప్తే ఆ మాట జరగాల. ఆయన చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకం అవ్వదు అని దూత చెప్తున్నాడు. 30 ఏళ్ళు ఏం చెప్తున్నాడు? 30 ఏళ్ళు దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిర్ధకం కానేర్దని ఆమెతో. దేవుడు చెప్పిన ఏ మాట పొల్లు పోతు, సున్నా పోతు, అక్షరం పోదు. అంతగా నిరర్ధకం కానిటువంటి ఆయన మాటలు లేదా ఆయన వాగ్దానాలు అవి నెరవేరేవి కదా. కనుక ఇట్లాంటి వాటినన్నిటినీ కూడా ఎదుర్కొని భరించడానికి ఇష్టపడి ఎదురు నిలిచినటువంటి ఘనురాలు ఎవరు? చెప్పండి అబ్బా. అందరూ మ్యూట్లో పెట్టుకున్నారు కదా, ఇంకేం చెప్తారా? కనుక అట్టి వాటిని మనం ఏం చేయాలి? ఈ లోకంలో ఎదుర్కోవటానికి కూడా ఇష్టపడినటువంటి సహోదరిగా మన ప్రియ సహోదరి మరియమ్మ గారు కనిపిస్తున్నారు. కనుకనే ఆమెను ధన్యురాలు అంటారంట. ఆమెను ఏమంటారు? ధన్యురాలు అంటారు. కనుక దేవుని పిల్లలు ప్రభు చిత్తానికి లోబడ్డ ముందు నేర్చుకోవాలి. నీ జీవితంలో ప్రభు యొక్క మాట నెరవేర్చడానికి ఇష్టపడాలి. నీ జీవితాన్ని ప్రభు వశంలోకి నువ్వు అప్పగించుకోవాలి. నీ జీవితంలో వాక్యాన్ని ఉన్నదినట్టుగా మనం అన్వయించుకోవటానికి ప్రయత్నం చేయాలి. వాక్యానికి తాపివ్వాలి. వాక్యపు అడుగుజాడల్లో నడవడానికి ఇష్టపడాలి. అలాగ నడవకపోతే క్రీస్తు స్వారూప్యత మనలో ఏర్పడదు. ప్రభు యొక్క రూపు లేకపోతే ఆయన లక్షణాలు, ఆయన మూర్తిమంతం మనలో ఉండదు. అలాంటప్పుడు ప్రభు మనల్ని ఎలాగ తన పిల్లలుగా స్వీకరించి పరలోక రాజ్యం మనకిస్తారు? ఇవ్వరు కదా. కనుక మనం యోధా గోత్రీకులమని ఎరగాలి. షిలోహ్ అనే మందిరంలో నివసించేవారు మనం ఎరగాలి. ఆ దావీదు నీతి చిగురు యొక్క పిల్లలమని మనం ఎరగాలి. అబ్రహాం యొక్క వాగ్దాన నిబంధనలు అన్ని జనమైన మనల్ని కూడా క్రీస్తునందు వాటిని వారసులుగా చేశాడు గనక అట్టి వాగ్దాన పుత్రులమని ఎరగాలి. మనం నిబంధన జనులమని ఎరగాలి. ప్రభువుకి విధేయత చూపించడం మనం నేర్చుకోవాలి. పరిశుద్ధమైన కన్యకల వలె మనం ప్రవర్తించడం నేర్చుకోవాలి. అలా నేర్చుకొని ప్రభు చిత్తానికి మనం అప్పగించుకోవాలి. అలాంటప్పుడే ప్రభు మన యందు నివసిస్తాడు, మనల్ని ఆళ్తాడు. మన పక్కన నేను నిన్న ఒక దైవజన వాక్యం వినేటప్పుడు ఆయన చిత్తానికి లోబడి ఆయన చెప్పినట్టు వింటే ఆ ఒక్క మాట మనం చేస్తే మనతో వస్తాడంట, మనల్ని ఆశీర్వదిస్తాడంట, మనల్ని అభివృద్ధి చేస్తాడంట, మనకి ఏ లోటు రాకుండా చూస్తాడు, ఏ పరిస్థితిలో కూడా ప్రభు మనల్ని దాస్తాడట. కనుకనే ఆయన చిత్తానికి సంపూర్ణంగా లోపరుచుకోవటం మనం నేర్చుకోవాలి. అలా ఉన్నప్పుడు మనం ఏ పని చేపట్టిన ఆ పనిలో మనం విజయం సాధిస్తాం. అలా విజయం సాధించాలంటే దేవుని చిత్తానికి మనల్ని మనం ఏం చేయాలి? ఒప్పుకోవటానికి ఇష్టపడాలి. ప్రభా, నీ అధికారానికి ఎందుకు వస్తున్నాను, లేదు నీ ప్రభుత్వం కిందకు వస్తున్నాను, నీ ఆజ్ఞ కిందకు వస్తున్నాను, ప్రభా సెలవి, నీ దాసురాలు ఉంది ఇక్కడ అని చెప్పగలిగే ఆ గొప్ప స్థితిలో మనం ఉండాలని ప్రభు పక్షంగా ఈ మధ్యాహ్నం హెచ్చరించబడుతున్నాం. దేవుడి కొద్ది మాటలను దీవించును గాక.
వచ్చే వారం ప్రభు చిత్తమైతే ఇద్దరు స్త్రీలు కలుసుకుంటే ఏం మాట్లాడుకోవాలో చెప్తా. ఓకేనా? ఇదే అంశాన్ని కంటిన్యూ చేస్తాను. ఇద్దరు ఆత్మీయులు లేకపోతే ఇద్దరు సిస్టర్స్ ఏమి కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడాలో మనం నేర్పించబడతాం. ఈరోజు ఒక చిన్న మాట మీ మనసులో పెట్టాలనుకుంటున్నాను. కన్యక గర్భం దాల్చటం అనేది ఊర్ధ్వలోకం అంత ఎత్తైనది, పాతాళ లోకం అంత లోతైంది. అంటే ఆశ్చర్యకార్యాన్ని దేవుడు మరియమ్మ జీవితంలో చేశాడు. నీ జీవితం ఒక ఆశ్చర్యకార్యం, అద్భుతకార్యం. 66వ కీర్తనలో చదువుకున్నట్టుగా జరగాలి అని అంటే నీవు మరియవలి లోబడ్డం నేర్చుకోవాలి. నీ జీవితంలో ఎలాంటి కార్యాలు జరగాలంటే అది ఊర్ధ్వలోకం అంతా ఎత్తైన, పాతాళ లోకం అంత లోతైన ఆ కార్యం మరియమ్మ జీవితంలో జరిగింది. అదే యెషయా 7వ అధ్యాయంలో 13లోనో 12లోనో మాట చెప్తాడు. ఒకటి. రెండోది ఏంటంటే 66వ కీర్తనలో మనం చదివినప్పుడు జీవప్రాప్తులుగా చేయాలి నిన్ను. అంటే మృతతుల్యమైనటువంటి వృద్ధురాలైనటువంటి ఎలిజబెత్ యొక్క గర్భం జీవం పొందేటట్టుగా చేసి బిడ్డల్నివ్వగలిగిన సామర్థ్యం, జీవప్రాప్తులుగా అనే మాట నేను ఇక్కడ చదివానండి. 9వ వచనం. జీవప్రాప్తులుగా మమ్మల్ని కలుగు చేయవాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయడని మాట్లాడాడు 9వ వచనంలో 66లో. కనుక జీవప్రాప్తం కలుగు చేసేటటువంటి వాడు ప్రభు అని ఎరిగి వృద్ధురాలైనటువంటి ఆమె గర్భం దాల్చటం, కన్యక గర్భం దాల్చటం అది గొప్ప ఆశ్చర్యకార్యమని ఈయన ఒప్పుకుంటున్నాడు. ఎవరు? కీర్తనకారుడు. 5వ వచనంలో 66:5లో దేవుని ఆశ్చర్యకార్యంలో చూడరండి, నరులేడలు ఆయన చేసి జరిగించిన కార్యములు చూడగా ఆయన బేకరుడై ఉన్నాడు. ఎంత గొప్ప కార్యాలు చేశాడు వాళ్ళిద్దరు స్త్రీల జీవితాల్లో. నేను ఎలిజబెత్ గురించి మాట్లాడాను, మరియమ్మ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళిద్దరిని పోల్చుకుంటూ వస్తున్నాను. కనుక ఇట్టి గొప్ప కార్యాలు నీ జీవితంలో, నా జీవితంలో జరగాలంటే జీవప్రాప్తులుగా ఆయన నిన్ను నన్ను కలుగు చేసి సంతానం ఇవ్వాలన్నా ప్రభువులోనే మనకు అది దొరుకుతుంది. ఆయన ఆశ్చర్య కార్యాలు అవి గంభీరమైనవి చూస్తాడు. ఆయన ఇంకా ముందు లేఖనాల్లో చెప్తాడు, కనన గర్భం కంటదని చెప్పాడు, పిల్ల లేని తల్లి పిల్లల్ని కంటదని కూడా చెప్పినాడు. కనుక దేవుని పిల్లలు అలాగూ దేవుని చిత్తాన్ని కానీ మన జీవితాలు నెరవేరిస్తే దేవుడు మన జీవితాలు ఎన్ని ఆశ్చర్యకార్యాలను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలాగూ మనం సిద్ధపడదాం, ప్రభు వైపు చూద్దాం. మొదటిగా ప్రార్థన ఎంతవరకు చేసుకున్నాం, దేవుని చిత్తానికి ఎంతవరకు లోపడుతున్నావు, ఈ రెండు మనసు మాటలు మీ హృదయాలు ఈరోజు వేసుకోండి. ఓకేనా? ఓకే. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఎక్కువ ఇంకా చాలా ఇది పెద్ద సబ్జెక్ట్, ఎంతవరకు సాగుద్దో తెలియదు, సాగిద్దాం. కనుక అదే దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈరోజు ప్రత్యేకమైనటువంటి అనౌన్స్మెంట్ ఏంటంటే, నేను చెప్పేది మనం ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో ఉపవాస ప్రార్థనలు పెట్టుకుంటున్నాం. అది మీకు అందరికీ తెలుసు. మనం ఒక్కొక్కసారి కొన్నిసార్లు మనం అక్టోబర్లో కూడా పెట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. మా ప్రయాణం మేము ఎప్పుడు రావటమో మాకు అగమ్య గోచరంగా ఉంది. ప్రభు చిత్తమైతే అక్టోబర్ మొదటి వారంలో అంటున్నారు. ఫ్లైట్ మన ఇండియాలో ల్యాండ్ అయ్యేటట్టుగా మోడీ మనసు మారేటట్టుగా ప్రార్థన చేయండి. ఇతిహాద్ మా ఫ్లైట్ పేరు. కనెక్టివిటీ ఫ్లైటే లేదు, ఇక్కడి నుంచి ఉంది అబుదాబి వరకు. అక్కడి నుంచి మేము రావడానికి అవకాశం లేదు కనుక, ఒకవేళ మేము వచ్చినా 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలి కనుక, మరి అక్టోబర్ నెల కూడా మా జీవితంలో వెళ్ళిపోతుంది. ఫాస్టింగ్ ప్రేయర్స్ పోస్ట్ పోన్ అవుతున్నాయి కనుక. అమ్మా ఇది లో అయిపోయిందమ్మా బ్యాటరీ, నానా అయిపోయింది, ఆగిపోయింది కూడా. హలో, వినిపిస్తుందండి? హలో, వినిపిస్తుందా ఆంటీ? ఓకే, వినిపిస్తుందా ఆంటీ? ఓకే ఓకే. కనుక మీరు ప్రార్థన చేయండి. అందుకని ఓకే, సెప్టెంబర్ లో అయిపోయిందమ్మా, బ్యాటరీ లో అయింది, వస్తున్నారు పెట్టడానికి. సెప్టెంబరు 2వ వారంలో, అంటే 10, 11, 12 తారీఖులు ఈ నెల వచ్చే వారమే గురు, శుక్ర, శనివారాలు ఉపవాస ప్రార్థనలని మరి నేను ప్రకటించాలని ఇష్టపడుతున్నాను. అందరికి దీనికి ఓకే అంటారండి? హలో, ఓకే ఆంటీ. అందరూ ఓకే ఆంటీ. ఓకే. మరి టైమింగ్స్ మరి ఈవినింగే పెట్టుకుందామా, మార్నింగ్ పెట్టుకుంటారా?
మార్నింగ్ అయితే మీకు అక్కడ నైట్ అయిపోద్దిగా ఆంటీ, ఈవినింగ్ పెట్టుకోవచ్చు మీరు. ఈవినింగే కదా? మార్నింగ్ అయితే మీకు నైట్ అవుద్దిగా ఆంటీ అక్కడ. నాకు నైట్ అయినా పర్లేదు నాన్న, మన వాళ్ళందరినీ ఒకసారి ఒక స్మార్ట్ అడిగేద్దామని. టైమింగ్స్ కూడా ఫాస్టింగ్ ఉండేవాళ్ళు మార్నింగ్ ఫాస్టింగ్ ఉంటారు కదా, మార్నింగ్ ఫాస్టింగ్ ఉంటున్నారా మరి ఈవినింగ్ ఉంటారో నాకు తెలియదు. మీరు ఎలాగున్నా కూడా మరి ఈవినింగ్ అయితే 7:30కే మనము ప్రేయర్ పెట్టుకుందాము. ఓకేనా? హలో, ఓకే. 7:30కే పెట్టుకుందామా? అదే ఫాస్టింగ్ ప్రేయర్స్ 10, 11, 12 తారీఖులు అయితే బాగుంటుంది అని అనుకుంటున్నాను. మీకు ఎవరికి అభ్యంతరం లేదు కదా? ఒకటి అది చెప్పండి నాకు. చైతన్య గారు, ఝాన్సీ గారు, తులసి గారు అందరు ఉన్నారు కదా, ఏం లేదు కదా అభ్యంతరం? మీరు మాట్లాడండి రా. లేదండి, లేదండి. అవునా అందరికి? రెండోది టైమింగ్స్, మీరు మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఉంటారా? నేను ఈవినింగ్ వాక్యం చెప్తే చాలా, అది కూడా మీరు మాట్లాడండి. ఒక్క నిమిషం. టైం అయితే నేను 7:30కి మరి స్టార్ట్ చేస్తాను ప్రార్థన. ఓకేనా? మరి ఈవినింగ్ అందరూ ఓకేనా? ఓకే. తర్వాత మీ ప్రార్థనా మనవులన్నీ మరి చెప్పేస్తే ఎలా ఉంటదంటే, షెడ్యూల్ ఎలా ఉంటదంటే, మీరు శుక్రవారం వచ్చే బుధవారం ప్రార్థనలో నేను ఫాస్టింగ్ ప్రేయర్ గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాను. ఈ సంభాషణ గురించి మాట్లాడి ప్రార్థన గురించి కూడా కొన్ని చెప్పినప్పుడు అవి మీరు బుధవారం చెప్పిన వాక్యాన్ని పేపర్ మీద రాసుకొని ప్రార్థన చేయటానికి, అంటే గురువారం ప్రార్థన స్టార్ట్ అవుద్ది కనుక గురువారం ఉదయం నుంచి ఉపవాసం ఎవరైనా ఉంటే ఉన్నవాళ్ళు ఆ వాక్యాన్ని ఆధారం చేసుకొని మీరు గృహాల్లో ప్రార్థన చేసుకోండి ఫాస్టింగ్ ఉండి. ఓకేనా? తల ఎలాగన్నా ఓపండి అమ్మా. ఓకేనా ఆంటీ? ఎలాగన్నా ఓపండి, ఎలాగన్నా అనండి, ఇలాగనండి, పోని ఏదో అనండి. అలా చేసుకుంటే మంచిదని అనుకుంటున్నాను. ఓకేనా? తర్వాత మీ ప్రార్థనా మనవులు నాకు మెసేజ్ ఒలివ్ ప్రేయర్ మందిరంలో పెట్టినా ఓకే, ఫోన్ చేసి ఓకే ఎత్తాను. నాకు నైట్ డే ఎక్కువగా పోవట్లేదు. ఓకేనా? కనుక ఇవి ప్రార్థన. రెండో ఏంటంటే ఈ కరోనా వైరస్ నుంచి మన కుటుంబాలు దేవుడు తప్పించాడు, దేవుని కృప, అందుకు దేవుని వందనాలు చెప్దాం. రెండోది ఏంటంటే ఇక నుంచి కూడా తప్పించబడి మేము కూడా క్షేమంగా ఇండియా వచ్చి మరందరం కలిసి దేవుని మందిరంలో ఆరాధన చేసేటట్టుగా కూడా మీరు ప్రార్థనలో ప్రార్థన చెయ్యాలి. నా ప్రార్థన మనవులు అవి. కనుక ఇవి ప్రార్థనా మనవులు కూడా మీరు ఎక్కువగా రాయకుండా సింపుల్ గా కుటుంబానికి 2-3 ప్రార్థనా మనవులు రాస్తే చాలు, కుదించి. ఓకేనా? అందరూ మనవులు తెలిసి ఇంచుమించుగా. కనుక ఎవరు ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ ప్రార్థనా మనవుల్ని మీరు కుదించి చెప్పినా పర్వాలేదు. లేదు నాకు చేయటానికి ఒకవేళ ఫోన్ అందుబాటులో లేకపోతే మన సహోదరి ప్రభావతి గారు కానీ, గ్రేసీ గారికి కానీ, ఇంకా అందుబాటులో ఉన్న సారాకి కానీ, లేకపోతే ఎవరికైనా సగ్గానే ఒకరికి మీరు చెప్పుకోండి. నాకు మీరు మెసేజ్లు పెడితే సరిపోతుంది. ఓకేనా? అందకపోతే నా ఫోన్ కాల్ మీకు అందకపోతే తర్వాత రెస్పాన్సిబుల్ గా ఉండే జోస్నాక్ గాని మారుతి నగర్ లో. ఓకేనా? సరే. పాడేవాళ్ళు మరి పాడేవాళ్ళని మరి నేను మాధవి బాగా పాడుతుందని అనుకుంటున్నాను. మాధవి కూడా మీకు ఎవరికన్నా పాడాలి, ప్రభువుని మహింపరచాలన్న వాళ్ళు మీరు 3 రోజులు ఉంటే మనకంటే బుధవారం శ్రేలకుడికి మామూలుగా జరుగుతుంది, గురువారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, శనివారం ఈ 4 రోజులు మనయ్యే గనక రోజుకు 2 చొప్పున పాడినా నాకు సంతోషమే. అట్లాంటి వాళ్ళు కూడా మీరు పేర్లు
ఆ సహోదరి ప్రభావతి గారికి ఇస్తే పలానా రోజు మేము పాడతాం, పలానా రోజు మేము పాడతాం, పలానా రోజు మేము సాక్ష్యం చెప్తాం, పలానా రోజు మేము పార్టిసిపేట్ చేస్తాం అన్న వాళ్ళు మీరు సహోదరి మీకు దగ్గరలో అందుబాటులో ఫోన్ నెంబర్లు ఉన్న వాళ్ళకి మీరు ఇన్ఫార్మ్ చేయండి, నాకు కూడా ఫోన్ చేయొచ్చు. ఓకేనా సోదరిలు? అలాగే చేస్తే బాగుంటుందని ఆశపడుతున్నా నేను. ఇప్పుడు గ్రూప్ గా కూర్చోటం లేదు, కుటుంబాలుగా కలుసుకోవటం లేదు. మన మన కుటుంబాలనే దేవుడు మన ఇళ్లలో ఎప్పుడు ప్రార్థన ఏంటిది కుటుంబ ప్రార్థనలు చేసుకోండి అమ్మ అంటే చేసుకోవట్లేదు కదా. ఇప్పుడు ఎలాగన్నా చేయండి, మొదలయ్యండి. చేసుకోలేని వాళ్ళు చేసుకుంటున్న వాళ్ళని బట్టి దేవునికి స్తోత్రం. ఓకేనా? ఇక నుంచైనా కుటుంబంగా కలిసి మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేయటం నేర్చుకోండి. ఇప్పుడు అక్సా ఉందనుకోండి, తన భర్త తన 2 పిల్లలుతో కలిసి ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థనలో. స్వాతమ్మ గారు ఉన్నారంటే తన కోడలు కొడుకు భర్తతో సహా మనవడితో సహా కలిసి ప్రార్థన చేయాలి. దీవెనమ్మ గారు ఉన్నారంటే గ్రేసీ క్రిస్టి తర్వాత మధులత దీవెనమ్మ గారు అందరూ కలిసి ప్రార్థన చేసుకోవాలి. అలాగ కుటుంబంగా కూడి మీ సమస్యల పరిష్కారం కొరకు మీరు ప్రార్థన చేయొచ్చు. మన కుటుంబాల ప్రార్థన అవసరతల గురించి కూడా మీరు ప్రార్థన చేయొచ్చు. ఓకేనా? అలాగూ ప్రార్థనలో అందరూ కలుసుకొని ప్రార్థన చేసుకుందాం. ఈ దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలు. ప్రతి ఇంటిని ఆరాధన మందిరాలుగా దేవుడు చేశాడు కనుక ప్రతి ఇంటిని మీరు అలాగూ పవిత్రంగా ఎంచి ప్రార్థన చేయాలని ప్రభు పక్షంగా మనవి చేస్తున్నాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు మీరు తెలియజేయండి. తర్వాత జోస్నా గారు సాక్ష్యం చెప్తానన్నారు, మందిరంలో చెప్తానన్నారు. అయితే మేము రావటం లేట్ అవుతుంది కనుక ఆ స్త్రీల కూడికల్లోనే చెప్తానన్నారు కనుక ఆమె పేరు నోట్ చేసుకున్నాను ప్రభావతి. ఆ తర్వాత మాధవి గారు మరి ఉమా పాట పాడతానన్నారు, నాకు ఫోన్ చేశారు వాళ్ళు పొద్దున. వాళ్ళ పేర్లు మీరు రాసుకోండి. ఇంకెవరు పాడినా ఎవరు వాక్యం చెప్తానన్న వాక్యం ఏదైనా చిన్న తలంపు ఉంది సిస్టర్ సంఘానికి మేలుకరమైంది నేను చెప్తానన్నా మీరు చెప్పొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు. ఈసారి మనం ఎవరికి బయట వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా ఈ సంవత్సరం ఇలాగే ప్రార్థనని కొనసాగిద్దాము. ప్రార్థన ప్రాముఖ్యమైనదిగా ఎంచి ప్రార్థన చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు మాట్లాడండి. నేను అందుకనే 10 నిమిషాల ముందు ముగించేసా వాక్యం. ఎవరు మాట్లాడరు? ఓకేనా అందరూ? నేనా? ఓకే, మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. తల్లికి కూడా మరి కడుపులో నొప్పిగా ఉంటుందండి, ప్రార్థన చేయండి ఆ దేవుడు స్వస్థపరిచేటట్టు. కింద కడుపులో రేపు 3వ తారీఖున అపాయింట్మెంట్ ఇచ్చారు. ఏ ప్రమాదం లేకుండా మందులతోనే తగ్గిపోయేటట్టుగా ప్రార్థన చేయండి. బాగా బాధపడుతుంది నడువు నొప్పితో, దాంతోని దాని గురించి మీరు ప్రేయర్ చేయండి. సేవకుడు ఆరోగ్యం కోసం కూడా ప్రార్థన చేయండి. అంతే మా మనవులు. ఓకే, మా అక్కను కూడా జ్ఞాపకం చేసుకోండి. చెప్పమ్మా. ఉందండి, జలుబు నడుము నొప్పిగా ఉంది. ఓకే, తప్పకుండా. ఓకేనమ్మా. మరి నాకు కూడా కొంచెం నీరసంగా ఉందండి. ఎందుకు ఒక అనౌన్స్మెంట్ అండి. రేపు ఎలాగో 8 గంటలకే ఉంటది ఈస్టర్ టీవీ యాప్ లాంచ్ కార్యక్రమం. రాత్రి 8 గంటలకే ఉంటది కనుక అందరూ రండి. అదే సమయంలో జూమ్ ఐడి అలాగే పాస్వర్డ్ కూడా చేంజ్ అవుతుంది. అది కూడా గమనించి ఐడి మళ్ళీ పాస్వర్డ్ మరలా అన్ని గ్రూప్ లో పెడతాం కనుక చూసుకుని దాన్ని బట్టి మీరు అందులో రేపు 8 గంటలకే జాయిన్ అవ్వండి. ఎక్కువ మంది వచ్చే అవకాశం కూడా ఉంది కనుక ముందే జాయిన్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్. ఓకే ఓకే అండి, ప్రార్థన చేసుకుందామా? ప్రభావతికి టైం అప్ చెప్తున్నానమ్మా. ఇప్పటి వరకు మనల్ని మన వాక్య సందేశం ద్వారా ఆత్మీయంగా బలపరిచిన మన ఆత్మీయ తల్లి గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. వచ్చే వారంలో జరగనే ఉన్న ఉపవాస కొడుకుల కొరకు, ఇప్పుడు విన్న వాక్యం కొరకు ఎవరైనా ప్రేరేపించబడిన వారు మ్యూట్ ఆన్ చేసుకుని ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. వచ్చే వారంలో 10, 11, 12 తారీఖులలో దేవుని చిత్తమైతే జరగనై ఉన్న ఉపవాస కూడికల కొరకు, ఈ రోజు మనం విన్న వాక్యం కొరకు, వాక్యం మనతో మాట్లాడి ఉంటుండగా ఆ వాక్యం కొరకు ప్రేరేపించబడిన వారు మ్యూట్ ఆన్ చేసుకుని ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. దయతో సమయం అయిపోతుంది కనుక త్వరగా మ్యూట్ ఆన్ చేసుకుని ప్రేయర్ చేయండి. ఆఖరి ప్రార్థన ఆంటీ చేసి ముగిస్తారు. ఓకే, ప్రార్థన మనవి.
చెప్పునానా అదే మా తోడుకోళ్ళ కోసం వాళ్ళ పిల్లలకి కరోనా తగ్గాలని వాళ్ళ ఆదరణ గ్రేసి వాళ్ళ తోడుకోడలకి వాళ్ళ పిల్లలకి కరోనా తగ్గాలని ప్రార్థన చేయమని కోరుతున్నారు. ఓకే అమ్మా, ప్రార్థన చేయండి. ప్రేరేపించబడిన వారు ఒకరు తప్ప ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకున్నట్లయితే నేను చేస్తాను, అక్కడ ప్రార్థన ఆంటీ చేస్తాను. ప్రేమ గల తండ్రి, దయగల దేవ నాయన, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తుత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గొప్ప దేవుడి, ఆశ్చర్యకరుడు, ఆదర్శంకర్త నాయన, నీ మహోత్తమైన నామానికి మరొకసారి వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తుత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ దినం, ఈ బుధవారం తండ్రి, మరి సూర్యుడు కూడికల్లో తండ్రి, మరి మొదటి నుంచి మరి ఆఖరి వరకు కూడా నాయన మరి ఎంతగానో కాచి కాపాడావు ప్రభా. మరి నాయన మరి ప్రార్థించిన వీళ్ళకు మరి జ్ఞాపకం చేసుకో తండ్రి. మరి అలాగే పాట పడిన నన్ను సంధ్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రభా. నా దేని కుటుంబాన్ని కూడా నీ పాదాలపై దగ్గరికి వచ్చినాం అయితే జ్ఞాపకం చేసుకున్నాయన. అలాగే నాయన మరి ఆత్మీయ తల్లిని ప్రభా మరి నిలబెట్టుకొని నువ్వు మాతో మాట్లాడినా ప్రతి ఒక్క లేఖనం పట్ల తండ్రి నీకు వెళ్ళని వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. అవును తండ్రి, మా దగ్గర తీసుకొచ్చినాం అయ్యా, మరియా బట్టి తండ్రి వందనాలు చెల్లించుకున్నాం. మా కవియతలు తండ్రి మరి సాటికి కూడా తండ్రి మాకు జ్ఞాపకం చేసి మా ఎదుటి తీసుకొని వస్తున్నావు ప్రభా. అవును తండ్రి, మేము ప్రతిసారి వాక్యాన్ని వింటున్నానే గాని ప్రభా మరి ప్రతిసారి దారి తప్పుచున్నాను తండ్రి. ఈసారైనా కూడా తండ్రి నాన్న మరి యొక్క దారిలో తండ్రి నాన్న నిత్యము నిన్ను ప్రార్థించే భాగ్యంలో నిన్ను ప్రార్థించే నా కృపలో తండ్రి నాన్న ఉండేదానికి సహాయాన్ని ప్రభా మరి దయచేయమని ప్రభా వేడుకుంటున్నాను. విన్న వాక్యాన్ని ప్రభా నాయన ఎక్కడ కూడా సాతాను దొంగలించకుండా తండ్రి మా యొక్క హృదయాన్ని ఉంచుకొని వాక్యానుసారంగా మేము ప్రతి ఒక్కరు కూడా నాయన మరి విన్న ప్రతి ఒక్క బిడ్డలు కూడా నాయన దాని ప్రకారం ప్రభా నేను కూడా ప్రభా నడుచుకునే భాగ్యాన్ని కృపని ప్రభా అనుకరిస్తున్నామని ప్రభా వేడుకుంటున్నాను. మరి తండ్రి మరి ప్రతి సంవత్సరం కూడా మరి సెప్టెంబర్ నెలలో తండ్రి మరి నాయన 26, 27, 28లో తండ్రి మరి మేము చేడు కూడికలు ప్రభా మరి జరుపుకుంటూ ఉంటాం తండ్రి. మరి నాయన మరి ప్రభా మరి ఈ యొక్క సంవత్సరం మరి తండ్రి మరి ఆత్మీయ తల్లిదండ్రులు మరి అమెరికాలో ఉన్నారు ప్రభా. మరి యొక్క వైరస్ మూలాగా తండ్రి మరి వాళ్ళు తిరిగి ప్రయాణం ప్రభా మరి ఆటంకపరుస్తూ ఉంది తండ్రి. మరి దయతో జ్ఞాపకం చేస్తున్నారు ప్రభా. మరి యొక్క సంవత్సరం ఈ యొక్క సెప్టెంబర్ మరి 11, 12, 13 తారీఖులో ప్రభా మరి ఆంటీ మరి ప్రార్థన యొక్క జూమ్ లో తండ్రి మరి పెట్టాలని ప్రభా మరి ఆర్టీకి ఇచ్చిన తలంపుకే తండ్రి నీకు వందనాలు, స్తుతులు, స్తుత్రాలు చెల్లించుకుంటున్నాను. మరి ఆ యొక్క 3 దినాలు కూడా నాయన ప్రతి ఒక్క బిడ్డ కూడా సిద్ధపడి నీ యొక్క జూమ్ తో ముందుకు వచ్చి తండ్రి వాక్యాన్ని విని వాక్యానుసారంగా ప్రభా మరి కుటుంబాలతో కూడి తండ్రి నిన్ను వసతించే భాగ్యాన్ని ప్రభా దయచేయమని ప్రభా వేడుకుంటున్నాను. 3 దినాలు కూడా వాతావరణాలు తండ్రి నీ అదుపులో తండ్రి ఉంచుకోమని ప్రభా వేడుకుంటున్నాను. ప్రభా జ్ఞాపకం చేసుకో మరి ఆత్మీయ తల్లి ద్వారాగా మరి ప్రభా మాతో ఏదైతే ప్రభా మాట్లాడి ఉన్నావో సిద్ధపడి ఉంచావో ఆ వాక్యాన్ని ప్రభా మేము స్వీకరించుకొని ప్రభా మరి ఆ యొక్క వాక్యానుసారంగా నడిచే కృపని అనుగ్రహిస్తున్నామని ప్రభా వేడుకుంటున్నాను. మరి ఈ దినం ప్రార్థన అవసరం కోరిన ప్రతి ఒక్క బిడ్డను కూడా తండ్రి పేరు పేరున తండ్రి జ్ఞాపకం చేసుకోమని ప్రభా వేడుకుంటున్నాను. ముఖ్యంగా తల్లిని జ్ఞాపకం చేసుకున్నానా మరి రేపు 3వ తారీఖు తండ్రి మరి ఆ బిడ్డకి అపాయింట్మెంట్ ఇచ్చిండగా తండ్రి మరి హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు అక్కడ డాక్టర్లు ఇచ్చిన పరమ డాక్టర్ నువ్వు ప్రభా మరి డాక్టర్లతో నువ్వు ఉండి ఏది లేదు అని ప్రభా డాక్టర్లు చెప్పినాను మెడిసిన్ తో తండ్రి తగ్గిపోద్దని కృపను ప్రభా అనుగ్రహిస్తున్నామని ప్రభా వేడుకుంటున్నాను. మరి ఆంటీ వాళ్ళ ప్రయాణంలో కూడా తండ్రి దారులు సరాలు చేయమని ఆ యొక్క ఫ్లైట్ త్వరగా తన మోడి మనసుని మార్చి మరి ఇండియా వచ్చేంత వరకు కూడా ప్రభా ఇండియా రావడానికి సహాయం ప్రభా దయచేయమని తండ్రి వేడుకుంటున్నాను. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా తండ్రి పేరు పైన జ్ఞాపకం చేసుకోవాలి. నా దీని కుటుంబాన్ని కూడా నీ పాదాల దగ్గర పెడుతూ రేపు జరగబోయే ఉపాస కూడిక అంతట్లో కూడా ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడడానికి సహాయాన్ని దయచేయమని దీనురాలు ప్రార్థన నీ పాసంలో చేర్చుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేశానమ్మా. చేయండి. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధులైన దేవా నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉండి ప్రార్థించిన రీతిగా మమ్మలను నా తండ్రిని స్తుతించే విషయంలో ప్రభు నీ వాక్యాన్ని మీరు మాకు అందించినందుకే నీకు స్తోత్రములు చెల్లించకుండా మేము కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. ఆ వంశంలో ఆ తెగలో మేము చెందిన వారమని ఎరిగి ప్రభు నీకు మహిమకరమైన జీవితాలు మేము జీవించాలి. విడుదల కొరకు విమోచన కొరకే ప్రార్థించిన కన్యకులు ప్రభు ఉన్నారు ఆ దినాల్లో, అలాగే మేము కూడా ఉండడానికి సాయం చేయండి. వారి యొక్క నా తన పేర్లు జీవగ్రంథంలో చూడు సంపాదించుకున్నట్టుగా మేము కూడా మా పేర్లు మీ జీవగ్రంథంలో లెక్కించబడినటువంటి అనుభవంలో నా తండ్రి మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేస్తూ రండి.
మూడవదిగా నీ చిత్తానికి లోబడే మనస్సు నా తండ్రి మీరు మాకు దయచేయండి. నీ చిత్తానికి విధేయత చూపించే వారు ఉండడానికి సహాయం చేయండి. లోకంలో నిందలు అవమానాలు ఏదైనా కూడా ప్రభు తాను ఓర్చుకోవటానికి ప్రభా యోసేపు విడిచిపెట్టబట్టాన్ని కూడా ఇష్టపడి ప్రభా నా తన పాపనికి వచ్చే శిక్ష ఎరిగి కూడా దాన్ని ఒప్పుకోవటానికి ఇష్టపడి నీ చిత్తానికి తల వంచినటువంటి మరియా వలే మేము కూడా ప్రభా మా జీవిత యాత్రలో వస్తున్నటువంటి ప్రతి పరిస్థితుల్లో కూడా నీ చిత్తానికి తల వంచి మేము ముందుకు సాగటానికి మీరు మాకు నేర్పించండి. ప్రేమ తండ్రి, ఎందుకంటే మీరు మా జీవితాల్లో ఆశ్చర్యాలు కార్యాలు చేసే దేవుడు. జనుల మధ్య ఆయన జరిగించిన ఆశ్చర్య కార్యాలు చూడటానికి రండి. ఆయన జీవప్రాప్తిని దయచేసేటువంటి దేవుడని నేను మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చాడు కనుక నా మొక్కుబడులు నేను చెల్లిస్తాను. 66వ కీర్తనలో చెప్పిన లేఖనాలు కూడా ఈ సమయంలో జ్ఞాపకాన్ని తీసుకుని వస్తున్నాం. మేము అలాగూ కృతజ్ఞత కలిగి జీవించడానికి కూడా నీ ప్రత్యేకమైన సహాయాన్ని మీరు మాకు దయచేయండి. ప్రేమలను తండ్రి ఉన్న వాక్య ప్రకారంగా మా తండ్రి అనుదినము మేము నడుచుకుంటూ ప్రభా ఈ వాక్య వెలుగులో మా జీవితాలను దిద్దుకుంటూ ప్రభా క్రీస్తు యేసు యొక్క నా తండ్రి సద్భక్తితో బ్రతుకుతూ ప్రభా క్రీస్తు మహిమకరంగా ఆయన పిల్లలుగా మేము జీవించి నిన్ను మహింపరిచే భాగ్యాన్ని మీరు మాకు ఇవ్వండి ప్రభా. అంతేకాదు నాయన అనేకమైన సత్యాలు మేము విన్నాం నా తండ్రి. నాయన ఊర్ధ్వలోకం అంతా ఎత్తైన, పాతాళ లోకం అంతా లోతైన ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో జరిగించే దేవుడుగా ఉన్నారు కనుక మేము వాటికి మేము లోబడ్డానికి మీరు దయ చూపించి మా జీవితాల్లో ఆశ్చర్యాద్భుత కార్యాలు మీరు జరిగించమని కూడా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం నా తండ్రి. అందుకు నీకు వందనాలు. ఇట విన్న వాక్య ప్రకారంగా అందరూ అనుసరించి నడుచుకోవటానికి, వాక్యాన్ని నెమరు వేసుకోవటానికి, వాక్యాన్ని మర్చిపోకుండా వాక్యాన్ని ధ్యానించడానికి బిడ్డలకు మీరు సహాయం చేస్తురండి. ప్రార్థనా సమయాన్ని ఎవరు పోగొట్టుకోకుండా ప్రతి దినము ప్రార్థనలో వారు ఉండడానికి, వారి కుటుంబాల కొరకు, వారి పిల్లల కొరకు, వారి యజమానుల కొరకు, వారి ఉద్యోగాల కొరకు, వారి భద్రత కొరకు, వారి పోషణ కొరకు, వారి యొక్క ఈ లోకములను వైరస్ నుంచి తప్పించబడే దాని కొరకు, వారి ఆరోగ్యాల కొరకు, అన్నిటి కొరకు ప్రతి వారు వారి చేతులెత్తి ప్రార్థించే అనుభవాన్ని సంఘానికి మీరు వ్యక్తిగతంగా మీరు దయచేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ఆరాధనకు ఆటంకం లేకుండా మీరు చేస్తూ రండి. అలాగే ఈ దినం ప్రభా నా తన సంతోషమ్మలతో మాట్లాడే సాయం చేశారు. ఆ కుటుంబాన్ని మీరు బలపరచండి. అట్లాగే ప్రభా మరి గ్రేసీ వాళ్ళ తోటికోడలు మరి బావగారు చనిపోయినారు. ప్రభునందు నిద్రించారు, నీ సంధిలో చేరారు. తన కోడలు తన భార్య పిల్లలకు కరోనాతో ప్రభా హాస్పిటల్లో ఉంటున్నారు. వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దయామణం గారితో కూడా మాట్లాడడానికి సాయం చేస్తున్నారు. వారిని, వారి కుటుంబాన్ని, పిల్లల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. అట్లాగే ప్రభు ఈ దినం నా తండ్రి మరి జోస్నా వాళ్ళు కూడా నా తండ్రి మరి ఆ మాధవి వాళ్ళు కూడా ప్రార్థన మరవులు కోరినారు. వారిని, వారి పిల్లలను, వారి సమస్యలు మీరు తీర్చి నా తండ్రి మీరే మహిమ తెచ్చుకొని వేడుకుంటున్నాం. అట్లాగూ తులసికి కూడా ప్రభు జలుబు తలనొప్పితో ఉంటుండగా బిడ్డను జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచమని ప్రార్థన చేస్తుంటున్నాను. ఇట్లాగూ ప్రభా సువార్తమ్మ గారు బహు నీరసంగా ఉన్నారు వింటున్నాను. ప్రభా నీరసాన్ని నిస్సత్తు నుంచి విడిపించి ప్రభా క్రీస్తు యేసునందు బలవంతురాలుగా చేసి ప్రభా ఆరోగ్యవంతురాలుగా, శక్తివంతురాలుగా చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను. ఇలాగ ఈ జూమ్ యాప్ లో నా తండ్రి పాల్గొన్న, వాక్యం చదివి సహకరించినటువంటి బిడ్డలు ప్రభా స్టీవెన్ పాల్ గారు భార్య నా తండ్రి మరి గ్రేస్ ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆమెను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. బియోలా తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనండి. అట్లాగే ప్రభా దీవెనమ్మ గారు వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే అనిల్, సునీల్ నా తండ్రి మరి నాయన మరి ఝాన్సీ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడే ఉన్న నా తండ్రి నాయనమ్మ జయక్క, విజయక్క వారి కుటుంబాల, దినేష్ నా తండ్రి కేజీ వారి కుటుంబాన్ని ప్రభా నా తండ్రి వెంకటేశ్వరరావు గారు, నా తండ్రి నాయన జోస్న, మురళి, తన యశ్వంత్, లలిత్ని, నా తండ్రి మాధవిని, అలాగే నాయన ఉమాని వారి కుటుంబాలంతటిని, చిట్టక్కను అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. ఎంగళ దుర్గాని, పాండుని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఇట్లాగూ ప్రభా నా తండ్రి జూమ్ యాప్ లో నాతోనే పాల్గొన్న సారా నాతోని జ్ఞాపకం చేసుకుని దీవించండి. అబ్రహాం బ్రదర్ ని జ్ఞాపకం చేసుకుని అనుకున్న కాలు నొప్పి నుంచి విడిపించి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయండి. అలాగే సంధ్యాను ప్రార్థనను దీవించి బలపరచండి. అత్తగారు వాళ్ళ అమ్మగారు అక్కడే ఉన్నారు, వారికి కూడా నీ ప్రత్యేకమైన కాపుదల మీరు దయచేసి బిజినెస్ మీరు దీవించండి. ఇట్లాగూ ప్రభా జూమ్ యాప్ లో పాల్గొన్నటువంటి ప్రభా నాతోని డానియల్ బ్రదర్ యొక్క నాతో టార్గెట్ కొరకు ప్రార్థన చేస్తున్నాను. రాకపోకలో మీరు తోడుగా ఉండి ఆరోగ్యానికి అండగా ఉండమని వేడుకుంటున్నాను. ప్రభావతిని దృష్టించండి ప్రభా. మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని తనకున్న అక్కర, కొరత, లోటును మీరు తీర్చి ప్రభా నా తండ్రి మీరు జీవప్రాప్తులుగా చేసే దేవుడు గనక నా తండ్రి నాయన మృతతుల్యమైన సారా గర్భాన్ని తెరిచినట్లుగా అద్భుతంగా నీ కార్యాన్ని మీరు జరిగించి తన విశ్వాసాన్ని బలపరిచి క్రీస్తుని ఆయన మాతో ఉన్నాడని ప్రతి స్థలములో అన్ని జనులు మమ్మల్ని ఏమి నిందించకుండా ఇశ్రాయిల్లో దేవుడు ఉన్నాడని రుజువుపరుచుకొని ప్రార్థన చేస్తున్నాను. సామ్రాజ్యం ఒక్కను సచివతక్కున పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. అట్లాగే ప్రేమ తండ్రి నాయన రుక్కా గారు, నా ధర్మారావు గారు వారి కుటుంబం, నా తండ్రి నాయన శారమ్మ గారు, రత్నారావు గారు కూడా జక్కంపూర్లో ఉన్నారని ఉన్నాను.
వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని బలపరచండి. కావేరి తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బిడ్డల్ని దీవించమని వేడుకుంటున్నా. ఇలాగ ప్రభా మా సంఘ విశ్వాసులు నా తండ్రి జేమ్స్ గారిని సంధికి చేరారు. వారి కుటుంబానికి ఆదరణ నెమ్మది దయచండి. మౌనికాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థనా కొడుకులు మీరు నడిపించారు. అన్నమ్మ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రభా నా తండ్రి కృపారావు కోరుకున్నటువంటి ఆ గడ్డు విషయంలో మీరు ప్రభా స్వస్థపరిచి ఆరోగ్యం దయచండి. ఉద్యోగంలో తోడుగా ఉండండి. మౌళికి కూడా ప్రభా మన విజయవాడలో జాబ్ రావడానికి సహాయం చేయండి. ఇక్కడే ఉన్న ప్రభా నా తండ్రి మరి చంద్రకళ తన భర్త లక్ష్మణ్ భవన్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని దీవించండి. శిరీష రిష్విత్ని కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. అలాగే ప్రసాద్ గారు, శిరీష గారు, హారిక, అవినాష్ ప్రభా తన కరుణా గ్రేసు రోనాన్ని జ్ఞాపకం చేసుకొని బలపరిచి వారి కుటుంబాన్ని దీవించండి. వారి మోకాళ్ళ నొప్పి నుంచి విడిపించండి. ప్రేంగల్ తండ్రి భవానీ గారిని జ్ఞాపకం చేసుకోండి. జోయల్, మాధవి తన పిల్లల్ని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి. చైతన్య, పాండు, వాణి, తులసి తన భర్త శివారెడ్డిని జ్ఞాపకం చేసుకోండి. రవళి తన అమలేశ్వరి తన భర్తను తన కుటుంబ పార్వతి గారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచమండి. వారున్న పరిస్థితుల్లో మీరు ఉండమని వేడుకుంటున్నాం తండ్రి, సహాయం చేయండి. ఇట్లాగూ సంఘ విశ్వాసులు ప్రభా నా తండ్రి ఏ ఒక్కరు కూడా తండ్రి విశ్వాసం అందు స్థిరులుగా చేయండి, కథన వారుగా చేయండి. క్రీస్తు యేసునందు నా తండ్రి నాయన వారిని స్థిరపరుస్తురండి. దేవాలకు రాధా గారు, నాగభూషి గారు, బ్యోలా, పాల్ నా తండ్రి ఏంజల్ని జ్ఞాపకం చేసుకొని దీవించండి. ఇట్లా సంఘ విశ్వాసులందరినీ ప్రభా మీరు ఒక్కొక్కరుగా ప్రభా మీరు జ్ఞాపకం ఫిలిప్ కుటుంబాన్ని, దేవి కుటుంబాన్ని ప్రభా నా తండ్రి సీతమ్మ కుటుంబాన్ని, తన పిల్లలను, యవనస్తులను, చిన్నపిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే శృతికున్నటువంటి ప్రభా నా ఇన్ఫెక్షన్ నుంచి విడిపించి ఆరోగ్యం దయచేయండి. ఇలాగ సంఘ పిల్లలందరినీ పేరు పేరుని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి. నిదాసుని జ్ఞాపకం చేసుకోండి. తల్లికి కూడా మంచి స్వస్థత ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ప్రభా. అల్లుడు గారిని పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వల్లి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన కూడా మీరు రక్షించుకోండి. చెల్లి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. పెదబాబు, మోనిమ అని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా తండ్రి మరి చిన్నోడు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకే సిద్ధపడుతూ ఉన్నాడు. వాళ్ళు సెలెక్ట్ అవ్వడానికి జాబ్ పొందుకునే కృపను వాడికి ఇవ్వండి. లిటిల్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభా రేపు 10, 11, 12 తారీఖుల జరుగు ఉపవాస కూడికల్లో మీ ప్రత్యేక కృపను చూపించండి ప్రభా. అద్భుతంగా మీరు జరిగించండి. ప్రతి వారు నియమం కలిగి పోరాడినట్లుగా, ప్రార్థనలో పట్టుదల కలిగి, మెలకోగలిగిన జీవితాలు కలిగి, శోధనలో మీరు ప్రవేశించుకున్నట్లుగా మెలకోకుండా ప్రార్థన చేయమన్నావు కనుక అలాగూ ప్రతి కుటుంబం వారి వంతు వరుసలో ప్రార్థించి నీ వద్ద నుండి ఆశీర్వాదం దీవెన పొందుకునే భాగ్యాన్ని వారికి ఇవ్వండి. దేవ సహాయం చేయండి. 3 రోజులు జూమ్ యాప్లు ప్రతి వారు డేటాలు వేసుకోవడానికి సహాయం చేయండి. ప్రతి వారు పాల్గొనే వారు ఉంటానికి సహాయం చేయండి. ప్రతి వారు ప్రార్థించే వారు ఉంటానికి సహాయం చేయండి. వాక్యం మంది ఆసక్తిని సహవాసం ముందు జీవించాలి, నువ్వు కనబడాలని కోరిక ప్రతి వారిలో మీరు ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దయ చూపించండి. ఇట్లాగూ సంఘ విశ్వాసులందరినీ ప్రభా మీరు కనికరించండి. మా ముందున్న రేపు ప్రభా మరి 3వ తారీఖున జరిగే ప్రభా ఈస్టర్ టీవీ నా తండ్రి ఛానల్ ఓపెనింగ్ విషయంలో కూడా మీరు సాయం చేయండి. చిత్తం ఏమైందో ఆ విషయాన్ని మీరు బయలుపరుస్తారండి. కార్యక్రమాన్ని విజయవంతంగా మీరు జరిగించండి. సబ్స్క్రైబర్స్ మీరు పెంచండి ప్రభా. అది ఆశీర్వాదకరంగా, మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉండడానికి సహాయం చేయండి. 144 సెక్షన్ విజయవాడలో ఉంది. మా సంఘ బిడ్డలు ఎవరు కూడా ప్రభా ప్రభుత్వం ఆంక్షలను నా తండ్రి నాయన విధులను ప్రభా మరి ఆచరిస్తూ ప్రభా నా తండ్రి మరి జీవించడానికి ఏ చిక్కుల్లో బిడలు పడకుండా మీరు తప్పించి రక్షించమని ప్రార్థన చేసిన యవనస్తులతో కూడా మీరు మాట్లాడుతున్న అక్స ఆశీర్వాద వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని బలపరచండి. దేవమెట్టుకి ఇద్దరు దేవుని చేత నింపండి. రేపు జరిగే కార్యక్రమం, ఎల్లుండ జరిగే శుక్రవారం జరిగే ఉపవాస కూడిక, శనివారం జరిగే యవనస్తుల కూడిక, ఆదివారం ఆరాధన అన్ని విజయవంతంగా ఈ వార కార్యక్రమాలంతా నీ అదుపులో నీ స్వాధీనంలో విజయవంతంగా మీరే జరిగించే మహిమాగంతా ప్రభావాలు మీరు ఆరోపించుకోమని మీ చిత్తానికి మమ్మల్ని అప్పగించుకుంటూ దీవించమని యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థించి స్తుతులు అర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. మరొకసారి చేరవచ్చిన అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఓకే మా ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్. అక్స, సారా, బ్యోలా, అనిల్ అందరికి ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ ఆంటీ. ప్రైజ్ లార్డ్ నాన్న. ప్రైజ్ లార్డ్. రావణి ప్రైజ్ లార్డ్. దేవునమ్మ గారు ప్రైజ్ లార్డ్ అండి. స్వాతమ్మ ప్రైజ్ లార్డ్. తులసి ప్రైజ్ లార్డ్. రాధా గారు ప్రైజ్ లార్డ్ అండి. అందరికి ప్రైజ్ లార్డ్. అమ్మకు ప్రైజ్ లార్డ్ చెప్పండి. రేపు 8 గంటలకు కలుసుకున్నాం అందరం జూమ్ లో. జూమ్ ఐడి పాస్వర్డ్ మారుతుంది, గమనించుకోండి. ఓకే ఓకే నాన్న.